we have come to chapter 6. Chapter 5లో మనం రిలేషన్షిప్స్ గురించి, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నాము. అందులో వైఫ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడాడు పౌల్ గారు. తర్వాత పేరెంట్స్ చిల్డ్రన్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నాడు 6వ అధ్యాయంలో. ఆ కాంటెక్స్ట్లో మనం క్రిస్టియన్ పేరెంటింగ్ గురించి మనం స్టడీ చేస్తున్నాం. క్రిస్టియన్ పేరెంటింగ్ గురించి ఒకసారి మనం ఆ వచనాలు చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం చదువుతారా? Children, obey your parents in the Lord, for this is right. Honor your father and mother, which is the first commandment with a promise, so that it may go well with you and that you may enjoy long life on the earth. Fathers, do not exasperate your children. Instead, bring them up in the training and instruction of the Lord. No, thank you. ఇక్కడ మనకి చాలా ముఖ్యమైన సంగతులు పేరెంటింగ్ గురించి 2 కనపడుతున్నాయి. ఏంటంటే కోపము రేపక, అంటే నెగటివ్ ఇన్స్ట్రక్షన్ కనబడుతుంది. అంటే కోపము రేపొద్దు, అంటే కోపం రేపే మాటలు, కోపం రేపే రియాక్షన్స్, ట్రీట్మెంటు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఏ విషయాల్లో చిల్డ్రన్కి అన్నెసెసరీగా వాళ్ళని రేజ్లోకి, లేకపోతే వాళ్ళని కోపం రేపే విధంగా కాకుండా ఎలాగో ప్రేమతో వాళ్ళని డీల్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇట్స్ నెగటివ్ ఇన్స్ట్రక్షన్. రెండోది ఏంటంటే ప్రభు యొక్క శిక్షలో, శిక్ష అంటే ట్రైనింగ్, శిక్షలోను ఆ ట్రైనింగ్లో డిసిప్లిన్ కూడా ఉంటుంది. ట్రైనింగ్, డిసిప్లిన్. మూడోది బోధలోను వారిని పెంచుడి. బోధ అంటే టీచింగ్. సో వీ హ్యావ్ టు లవ్ దెమ్, వీ హ్యావ్ టు టీచ్ దెమ్ ద వే ఆఫ్ ద లార్డ్, అండ్ వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్, అండ్ వీ హ్యావ్ టు డిసిప్లిన్ దెమ్. తర్వాత ఇంకొక కొలస్సీలు రాసిన పత్రికలో ఇంకొక నెగటివ్ ఇన్స్ట్రక్షన్ ఉంది. అదేంటో గుర్తుందా మీకు? చిల్డ్రన్ గురించి మనం చదివినప్పుడు చదవక్కర్లేదు, చెప్పొచ్చు మీరు. ఇక్కడ లేని ఆస్పెక్ట్ పౌల్ గారు కొలస్సీలకు రాసిన పత్రికలో ఇంకోటి మెన్షన్ చేశాడు చిల్డ్రన్ పేరెంటింగ్ విషయంలో. Do not embitter your children. అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 ఎవరైనా చదువుతారండి? కొలసియన్స్ 3:21 తెలుగులోనా? అవునండి. తండ్రులారా, మీ పిల్లల మనసును కృంగకుండునట్లు, అదనమాట వాళ్ళ కోపం. ఇక్కడ జస్ట్ వాళ్ళ కోపం రేపొద్దు అన్నాడు. కోపడొచ్చు, కానీ వాళ్ళ మనసులు కృంగదీసే విధంగా కోపడొద్దు అని చాలా క్లియర్గా కొలస్సీలు రాసిన పత్రికలో దాన్ని స్పష్టం చేశాడు పౌల్ గారు. మనసులు కృంగదీయొద్దు అంటున్నాడు. సో దీస్ ఆర్ వాళ్ళ యొక్క దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఇమేజ్ని మనం ఏ రకంగానూ కూడా షేమ్ చేయటం కానీ, తర్వాత డిగ్నిటీని, దేవుడిచ్చిన డిగ్నిటీని తక్కువ చేసి మాట్లాడటం కానీ, పేరెంటల్ అథారిటీని ఆ రకంగా ఉపయోగించడానికి కాదు దేవుడు మనకిచ్చింది పేరెంటల్ అథారిటీ. సో పేరెంటల్ అథారిటీ ఎందుకు ఇచ్చాడంటే
వాళ్ళని లిఫ్ట్ చేయటానికి, వాళ్ళని ప్రేమించటానికి, వాళ్ళని పెంచి దేవుని కొరకు అప్పగించడానికి ఇచ్చాడు కానీ పేరెంటల్ అథారిటీ దాని కొరకు కాదు. అందుకనే దేవుని వాక్యంలో ముఖ్యంగా ఈ విషయాలు క్లియర్గా రాసి పెట్టేశాడు పరిశుద్ధాత్మ దేవుడు, రాయించి పెట్టాడు. ఏంటంటే వాళ్ళు మనసులు కృంగదీసేటట్టు వాళ్ళ కోపం రేపొద్దు. రెండోది ఏంటంటే వాళ్ళని శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకు ట్రైనింగ్ ఇవ్వాలి అంటే బాలుడు స్వాభావికంగా వాళ్ళలో మూఢత్వం ఉంటది కాబట్టి రైట్ ఏదో చెప్పాలి వాళ్ళకి. రైట్ దేవుని వాక్యంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ దాంట్లోనే డిసిప్లిన్ కూడా చేయాలి. సో ఈ విషయాలు మనం వి హావ్ బీన్ స్టడీయింగ్ పేరెంటింగ్ గురించి. తర్వాత చిల్డ్రన్ గురించి కూడా నెక్స్ట్ వీక్ మాట్లాడతాం మరలా మేము. ఇది పేరెంట్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ గురించి పౌలు ఫస్ట్ మాట్లాడదాం. తర్వాత చిల్డ్రన్కి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో దాని తర్వాత మనం 6వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో 1-2-3 వచనాల తర్వాత మాట్లాడతాం. నౌ లాస్ట్ వీక్ లో కూడా పార్ట్ 1 మనం కంప్లీట్ చేసుకున్నాము పేరెంటింగ్ గురించి. అందులో మనం డివైడ్ చేసాం. ఎలాగూ అంటే వేరియస్ స్టేజెస్లో ఉన్న పిల్లల్ని మనం ఎట్లాగూ పెంచాలి అనేది 0 to 5 years. దాన్ని కంట్రోల్, మెయిన్ ఆస్పెక్ట్ ఈజ్ కంట్రోల్ అన్నాం. అది మీరు పిక్చర్ చూసినట్లయితే ఒక ట్రాక్టర్ పిక్చర్ ఉంటుంది. అందులో ఎన్నడూ దున్నని భూమి అన్నమాట, చక్కగా దున్నాలి దాన్ని. తర్వాత 6 to 12 years చక్కటి విత్తనాలు వేయాలి. 13 to 19 years జస్ట్ లైక్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ కౌన్సిలర్ ట్రీట్ చేయాలి. తర్వాత 20 above ట్రీట్ దెమ్ లైక్ ఎన్ అడల్ట్. సో ఈ రకంగా లాస్ట్ టైం మనం మాట్లాడుకుంటూ వీ హ్యావ్ టు చేంజ్ ద గేర్ అని అనుకున్నాము. ఆ రకంగా మనం బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ గురించి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ కంప్లీట్ చేసాం. 0 to 5 years, 6 to 12 years కంప్లీట్ చేసాము. నౌ మనం ఇక్కడ నుంచి 13 to 19 years ఓకే మనం వెళ్తున్నాము. ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఏంటంటే దేవుడు మనకిచ్చిన పిల్లలు వాళ్ళు దేని కొరకు ఫైనల్ గా మనం పెంచుతున్నాము అనేది చూసినట్లయితే వాళ్ళ జనరేషన్ కి వాళ్ళు సర్వ్ చేయటానికి దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు. ఎందుకంటే బాణం మన ప్లేస్ నుంచి వేరే టార్గెట్కి వెళ్తుంది. అలాగే చిల్డ్రన్ వాళ్ళ టార్గెట్ జనరేషన్కి వాళ్ళు సర్వ్ చేయటానికి దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత గ్రేట్ రెస్పాన్సిబిలిటీ! దానికంటే ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక పిల్లవాడు కానీ మన ఇంట్లో పెరుగుతున్నాడు అంటే టుమారో ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ వైఫ్, ఏ మదర్. ఒక పిల్లవాడు పెరుగుతున్నాడంటే ఈజ్ గ్రోయింగ్, తన జీవితానికి మనం ఒక మంచి హస్బెండ్గా, మంచి ఫాదర్గా ఈ ఇంట్లో ప్రిపేర్ చేసి పంపిస్తున్నాం. మనం తెలియకుండానే చూస్తాడు మన విలువలు, మన పేరెంట్స్ని చూస్తాడు. అమ్మాయి చూస్తుంది అమ్మని, అబ్బాయి చూస్తాడు నాన్నని. ఓ హస్బెండ్ అంటే, వైఫ్ అంటే ఇట్లా ఉండాలా? దే విల్ క్యారీ ఎ మెంటల్ పిక్చర్ టు దేర్ హోమ్ వెన్ దే గెట్ మ్యారీడ్. సో ఇవన్నీ మనకి పెద్ద మైండ్ చేయకపోవచ్చు, కానీ దీస్ ఆర్ ఆల్ ద రియాలిటీస్. ప్లీజ్ రిమెంబర్ ద ఫ్యాక్ట్ దట్ ఎ బాయ్ మన ఇంట్లో పెరుగుతున్నాడంటే టుమారో వీఆర్ ప్రిపేరింగ్ హిమ్ as a servant to this generation. We are preparing him as a husband in the family. We are going to we are preparing her as a wife in her home. So ఈ రకంగా మన ఇంట్లో ఈ రకమైన మెంటల్ పిక్చర్ వాళ్ళు క్యారీ చేసుకెళ్తారు.
జీవితానికి సరిపడే విలువలు క్యారీ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళ సమాజానికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులుగా ఉంటారు. సో ద గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ బ్లెస్సింగ్ బట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. సో చిన్న ప్రార్థన చేసుకుందామా స్టార్ట్ చేయడానికి ముందు? ఎంత భాగ్యం, ఎంత బాధ్యత పేరెంటింగ్ అంటే. గొప్ప భాగ్యం, గొప్ప బాధ్యత. మనకి భాగ్యం ఒకటే కావాలా? బాధ్యత వద్దా? అలాంటి బాధ్యతాయుతంగా పేరెంటింగ్ చేయాలి అంటే కొంచెం తెలుసుకోవాలి దేవుని వాక్యంలో ఏం చెప్తుంది అనేది పేరెంటింగ్ గురించి. బయట చాలా మాట్లాడతారు పేరెంటింగ్ గురించి, కానీ బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం టూకీగా చూసాం. దాని ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఎవరైనా లాస్ట్ టైం 0 to ఇంతవరకు పేరెంటింగ్ గురించిన టాక్కి రాని వారు ఎవరైనా ఉన్నారండి ఈ గ్రూప్లో? ఎక్కువ మంది, చాలా మంది, మెజారిటీ వచ్చిన వాళ్ళే అనుకుంటున్నాను. అమ్మా ఉన్నారా? అయితే కొంచెం బ్రీఫ్ చేయాల్సిన నీడ్ ఏమైనా ఉందంటారా? కొంచెం బ్రీఫ్ చేయండి అన్న. కొంచెం ఫర్ దేర్ సేక్ కొంచెం చేసి ముందుకు వెళ్ళొచ్చు. అదే లాస్ట్ టైం నేను 4 విషయాలు చెప్పాను. నో దెమ్, ట్రైన్ దెమ్, టీచ్ దెమ్, డిసిప్లిన్ దెమ్, మోడల్, షో ఏ మోడల్ టు దెమ్. 5 things. A learning parent cannot teach his or her children. లర్నింగ్ లేకుండా టీచ్ చేయటం తప్పు అయిపోద్ది. ఒకవేళ తప్పు లెర్నింగ్ చేస్తే తప్పు టీచ్ చేస్తాం. రైట్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేర్ఫోర్ పేరెంట్స్గా మేము కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. లర్న్ గాడ్స్ వర్డ్. ఇఫ్ ఐ లర్న్ గాడ్స్ వర్డ్, ఐ కెన్ టీచ్ గాడ్స్ వర్డ్. If I learn values and if I follow values, and I can teach and tell them, instruct them. So సరైన లర్నింగ్ కానీ సరైన లివింగ్ కానీ లేని పేరెంటింగ్ బ్యాడ్ పేరెంటింగ్ అవుతుంది. ఫస్ట్ లర్నింగ్, లివింగ్ మనకు కావాలి పేరెంట్స్గా. నెంబర్ 2, వాళ్ళని తెలుసుకోవాలి. అంటే పిల్లలు పెరుగుతున్నప్పుడు స్టేజ్ బై స్టేజ్ ఉంటారు. ఏ స్టేజ్లో ఏం అవసరాలో, ఎలా పెరుగుతారో వాళ్ళ గ్రోయింగ్ అప్ గురించి తెలియాలి కొంత. 3వది, వాళ్ళని ఎలా డిసిప్లిన్ చేయాలో తెలియాలి. డిసిప్లిన్ గురించి ఒక మాట చెప్పాం. అంటే రూల్ డిఫైన్ చేయకుండా డిసిప్లిన్ చేసే హక్కు నాకు లేదు. తర్వాత ఇంకా కొంచెం చెప్తాం డిసిప్లిన్ విషయంలో. ప్రస్తుతానికి రూల్ డిఫైన్ చేయాలి. వాళ్ళకి రైట్ ఏదో చెప్పాలి. రాంగ్ చేసినప్పుడు దబడి దిబ్బి బాధేయటం కాదు, రైట్ ఏదో చెప్పాలి. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఐ హ్యావ్ నో రైట్ టు పనిష్ మై చైల్డ్ వితౌట్ డిఫైనింగ్ హిమ్ ద బౌండరీస్. రూల్ దేవుని వాక్యం గురించి చెప్పకుండా అది తప్పు అని ఎట్లా చెప్పగలను? తర్వాత టీచ్ అండ్ మేక్ హిమ్, ప్రార్థన చేసి, బెస్ట్ గిఫ్ట్ టు యూ కెన్ గివ్ టు యువర్ చైల్డ్ ఈజ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ టు క్రైస్ట్. ప్రభువుని ఆ బిడ్డ ఎంత త్వరగా రక్షకుడుగా అంగీకరించగలిగితే అంత మేలు. అది బెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ టు ద చైల్డ్. అలా చేయాలంటే డబ్బు కాదు, మంచి ఫర్నిచర్ కాదు, మంచి గ్యాడ్జెట్స్ కాదు, కేవలం యూ నీడ్ టు గివ్ టైమ్ టు ప్రే, టైమ్ టు టీచ్, టైమ్ టు లిజన్ టు హిమ్, హర్. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దేర్ ఫోర్ విత్ దిస్ లిటిల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ నేను రత్నాకి అప్పగిస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి 0 to 5, 6 to 12 కొన్ని మాటలు చెప్పి 13 to 19కి జంప్ అయిపోతాం. యాక్చువల్లీ ఇది రికార్డ్ అయింది కాబట్టి రికార్డింగ్ ని వింటే మనం అంత రెపిటేషన్ ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నాను. అదర్వైజ్ మనం ఈ రోజు చెప్పాల్సినది మనం అంత జస్టిస్ చేయలేం కాబట్టి ఓవరాల్ గా మనం పేరెంటింగ్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, 20 years ప్రాజెక్ట్ అనుకున్నాము. సో వాటిని 4 డివిజన్స్, ఫేజెస్ గా మనం ప్రాజెక్ట్ని
స్ప్లిట్ అప్ చేస్తే మనం చెప్పుకున్నాము 0 to 5 పేరెంట్ యొక్క రోల్ ఏంటంటే కంట్రోల్, పేరెంట్ రోల్ అన్నమాట. అండ్ ఆల్సో మనం చెప్పుకున్నాము వాళ్ళ ఒక మైండ్ వాళ్ళది ఏ క్లీన్ స్లేట్ అని, అండ్ అది ఎన్నడూ దున్నని భూమి అని. కాబట్టి మనం ఆ స్లేట్ మీద ఏమి రాస్తే జీవితానికి దాన్ని పట్టుకెళ్తారు. ఆ భూమిని దున్ని అందులో ఏం విత్తనాలు వేస్తే వాటిని పట్టుకెళ్తారు. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది 0 to 5 years ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. జేమ్స్ డాబ్సన్ అంటారు దట్ ఈస్ ద క్రూషియల్ పీరియడ్. మీరు జీవితానికి ఆ బిడ్డని మీరు ఓరియంట్ చేసేస్తారు అని అంటారు అనమాట. యూ విల్ ప్రిపేర్ దెమ్ ఫర్ లైఫ్ ఆ 0 to 5 years లో అనేది జేమ్స్ డాబ్సన్ చెప్తారు. 6 to 12 years లో మరి పేరెంట్ రోల్ ఏంటి అని అంటే కనుక కోచ్, అంటే చేంజ్ ద గేర్ అని చెప్పారు కాబట్టి ఇంకా వాళ్ళని ప్రతి దానికి కంట్రోల్ చేయటం కాకుండా ఒక కోచ్ లాగా వాళ్ళతో మనం ఉండాల్సిన అవసరం అనేది 12 years అంటే ప్రీ టీన్స్ అంటాం వీళ్ళని అనమాట. సో వాళ్ళతో మనం ఎలా ఉండాలి అని అంటే ఒక కోచ్ లాగా ఉండాలి. 13 to 19 years లో మనం ఒక ఫ్రెండ్ లాగా, ఒక కౌన్సిలర్ లాగా ఉండాలి. అండ్ 20 and above ఏంటి అని అంటే కనుక టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, కేరింగ్ ఫర్ దెమ్, లవింగ్ దెమ్, కేరింగ్ ఫర్ దెమ్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఈ రకంగా మనం 4 phases ని మనం ఈ లాంగ్ టర్మ్ ప్రాజెక్టులో మనం చూస్తాం అనమాట. 0 to 5 years ఇస్ అ చైల్డ్హుడ్ అని అంటాము. అందులో 0 to 2 ఇన్ఫెంట్ అండ్ టాడ్లర్ ఏజ్, అది 2 to 5 years ప్రీ స్కూల్ అని అంటాము. సో కాబట్టి అక్కడ కంట్రోల్ చేస్తూ వాళ్ళని నర్చర్ చేస్తూ వాళ్ళు కేర్ తీసుకుంటూ ఒక మంచి ప్లేమేట్గా ప్లేయింగ్ అండ్ ఆల్సో డిసిప్లినింగ్ అండ్ ఆల్ ఎటికేట్ అంతా నేర్పడం, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ చాలా నేర్చుకుంటారు. చాలా ఆంటీ ఓకేమ్మా. సారీ, కొంచెం లౌడర్ గా చెప్పండి, వాయిస్ తక్కువ వస్తుంది. ఓకే, ఫుల్ ఉంది అంటున్నారు. ఓకే, పర్లేదు. వినపడుతుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే అమ్మా. ఓకే, 6 to 12 years ఆల్రెడీ నేను ఆ స్లైడ్ మీద ఉన్నది మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఒక కోచ్ అన్నమాట, ఇన్స్ట్రక్టివ్, డిసిప్లినింగ్, అథారిటేటివ్గా స్టిల్ మనం 13 to 19 years అది టీనేజ్లో మన గేర్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్ గేర్ మార్చకపోతే కనుక టీనేజర్స్ని లూజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఒక ఫ్రెండ్గా, ఒక కౌన్సిలర్గా అనమాట. ఓకే, ఒక అది అడాలసెంట్ పీరియడ్ కాబట్టి పేరెంట్ లో ఒక ఫ్రెండ్ని, ఒక కౌన్సిలర్ని చూడగలగాలి. చిల్డ్రన్ ఒక టీమ్మేట్గా అనమాట, పార్టిసిపేటరీ అన్నిట్లో చక్కగా వాళ్ళని ఒక రకంగా డిసిప్లిన్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని ఎంపవర్ చేస్తూ, వాళ్ళని ఎక్విప్ చేస్తూ, సపోర్టివ్గా వాళ్ళని ఎంతో చక్కగా ఉండాలి. 18 to 20 years యంగ్ అడల్ట్స్ అనమాట. ఇంకా ఆ యంగ్ అడల్ట్స్ని మనం చూస్తే కనుక వాళ్ళని మనం చాలా చక్కగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం, మెంటార్, ఓపెన్ టు డిస్కషన్, చక్కగా డైలాగ్ వాళ్ళతో, డిబేట్, ఆర్గ్యుమెంట్ వచ్చినా కూడా ఆర్గ్యుమెంట్ని చాలా కన్స్ట్రక్టివ్గా, ఏమాత్రము వాళ్ళ యొక్క ఈగోని కానీ, వాళ్ళ ఒపీనియన్స్ని కానీ, వాళ్ళని కానీ ఛాలెంజ్ చేయకోకుండా చక్కగా ఒక ఆర్గ్యుమెంట్ రావచ్చు, ఒక డిబేట్ రావచ్చు, ఒక డిస్కషన్, హెల్దీ డిస్కషన్, వాళ్ళ ఐడియాస్ని షేర్ చేయడం. సో ఈ రకంగా ఎక్స్పీరియన్సెస్ని, రెస్పెక్టింగ్ దేర్ ఒపీనియన్స్. ఓకే, ఇంకా సమ్ టైమ్స్ వాళ్ళు మారుతారు కాబట్టి వాళ్ళకి ఆ రోజు ఉండే ఒపీనియన్ రివైజ్ అవుతుంది. మనం ఆ రోజే మార్చేయాలని చూస్తే కనుక కొంచెం కష్టపడుతుంది అన్నమాట.
సో 20 అండ్ అబౌవ్ ఈరోజు మనం ఇవి చూడబోతున్నాం అనమాట. సో టీన్స్ టుడే ఎలా ఉన్నారు, హౌ దే ఆర్, వీ షుడ్ నో దేర్ వరల్డ్. టీన్స్ టుడే ఈ జనరేషన్ లో మనం చూస్తున్నప్పుడు గ్రోయింగ్ ఇన్ ఏ హైలీ టెక్నాలజికల్ అండ్ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ అనమాట. ఇన్స్టంట్ జనరేషన్ అనమాట. బటన్ నొక్కితే ఏం సెల్ ఫోన్ లో ఆర్డర్ పెడితే బ్లింకిట్ అంటున్నారు కదా, బ్లింకిట్ జనరేషన్ అనమాట. టుడేస్ టీన్స్ ఆర్ ఫేసింగ్ లాట్స్ ఆఫ్ ప్రెషర్, యునిక్ డిఫికల్టీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ నో అదర్ జనరేషన్. ఒక రకంగా చెప్పాలి అని అంటే గనక దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎ లాట్ బై ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉందన్నమాట వాళ్ళ మీద. ఓవర్లోడ్, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఎట్ అన్ యంగ్ ఏజ్, చాలా చిన్న వయసులోనే ఎంతో వరల్డ్ ఓపెన్ అయిపోయింది వాళ్ళకి. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, ఏజ్కి మించిన ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేయడానికి ఆ చిన్న బుర్రకి, మనం కనుక కొన్నిసార్లు కంప్యూటర్ ని మనం ఓవర్లోడ్ చేస్తే అది క్రాష్ అయిపోతుంది అనమాట. అట్లాగా చిల్డ్రన్ పరిస్థితి ఉంది ఇప్పుడు. అండ్ దే హ్యావ్ ఎ గూగుల్ డాడీ అండ్ సెల్ఫీ మమ్మీ, టాప్ ఆఫ్ ఇట్. మనం చూస్తే గనక ఈ ట్రెండీ ఈ ఈ టీన్స్ టుడేకి వాళ్ళ పేరెంట్స్, ఫాదర్ అండ్ మదర్, డాడీ అండ్ మమ్మీ ఎలాంటి వాళ్ళు అంటే గూగుల్ డాడీ అండ్ సెల్ఫీ మమ్మీ అని నేను బారో చేశాను. ఇదొక మూవీ, గూగుల్ డాడీ అండ్ సెల్ఫీ మమ్మీ అని. ఆ మూవీని చూస్తే ఈ సెల్ ఫోన్ ఏం చేస్తుంది అనేది ఆ ఫ్యామిలీలో చాలా చక్కగా తీశారు ఈ మూవీలో అనమాట. సో దిస్ ఈస్ హౌ టాప్ ఆఫ్ ఇట్. మమ్మీ డాడీలు ఎలా ఉంటారు అని అంటే కనుక వాళ్ళకి ఎలా ఉండాలో చెప్పే మమ్మీ డాడీలు సమ్ టైమ్స్ ఉండకపోవచ్చు. సో కాబట్టి సిగ్నిఫికెంట్ పేరెంటింగ్ షిఫ్ట్ ఈస్ ఎ మస్ట్ అన్నమాట. సో వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఈస్ దట్ పేరెంట్స్ మస్ట్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ పేరెంటింగ్ షిఫ్ట్, చేంజ్ ద గేర్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. నో లాంగర్ దే ట్రీట్ దేర్ టీన్స్ యాజ్ ఇఫ్ దే వర్ 10 or 11 years old. 10-11 years old లాగా ట్రీట్ చేయకూడదు. టీనేజర్స్ నీడ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ అండ్ అప్రోచెస్. ఎంతో చక్కగా పేరెంట్స్ మస్ట్ డెవలప్ మెనీ స్కిల్స్ అండ్ టూల్స్ టు హ్యాండిల్ దీస్ షిఫ్ట్స్ విత్ సమ్ ఎఫర్ట్స్ అండ్ ఆల్ ప్రేయర్స్. Parents can successfully navigate the waters of directing a teenage toward adulthood. చాలా ఇది స్లిప్పరీ గ్రౌండ్ లో ఉంటారు పిల్లలు ఈ టీనేజ్ లో. కాబట్టి సో చేంజ్ ద గేర్ ఇస్ వెరీ. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే పెంచుతాను, మా అమ్మ నన్ను ఇలా పెంచింది, నేను అలాగే పెంచుతాను, లేకపోతే నా స్టైల్ ఇంతే అని మనం అనుకుంటే కనుక చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్, do we want to say I wish I had changed the gears or I am glad I did అని మనం చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉందంట. ఈ 12 to 18 years ని మనం అడాలసెన్స్ అంటున్నాం, టీన్స్ అంటున్నాం కదా. ఇట్స్ ఎ ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట, ఎంతో ప్రీ టీన్ టు టీన్స్. కాబట్టి పేరెంట్ వాళ్ళ గ్రోత్ ని రికగ్నైజ్ చేయాలి, వాళ్ళ సెన్సిటివ్ టు దేర్ హార్మోనల్ చేంజెస్ అండ్ ప్రొవైడ్ ఎ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఇంట్లో చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి, లేకపోతే వాళ్ళు మరి ఐసోలేట్ చేసుకుంటారు వాళ్ళని. ఆడపిల్లలు ఇంట్లోనే ఉంటారు కానీ ఇంట్లో ఉండరు. మగపిల్లలు ఎలాగో మన ఇంట్లో ఎంత ఉంచినా వాళ్ళు బయటికి వెళ్తారు. కాబట్టి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ చాలా అవసరం అన్నమాట. అండ్ అండర్స్టాండ్ దేర్ జర్నీ టు బిబ్లికల్ మ్యాన్ అండ్ ఉమెన్హుడ్. ఆ టీన్స్ నుంచి ఆ అమ్మాయి చక్కటి ఉమెన్ గా, స్త్రీగా అవుతుంది అనమాట. ఆ అబ్బాయి మరి చక్కటి బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ మ్యాన్హుడ్ లోకి, మ్యాన్ లాగా మరి తయారవుతాడు, మంచి పురుషుడిగా. ఆ స్త్రీ పురుషులుగా ఎదగాలి వాళ్ళు, గాడ్లీ మ్యాన్హుడ్ అండ్ ఉమెన్హుడ్ లోకి వాళ్ళు గ్రో అవ్వాలి. కాబట్టి వీ నీడ్ టు జర్నీ విత్ దెమ్. దీనికేమి ఇన్స్టెంట్ టిప్స్ ఏమీ లేవు, వీ నీడ్ టు జర్నీ విత్ దెమ్. ఓకే. సో ఈ 12 years నుంచి న్యూ అవేర్నెస్ వాళ్ళకి వస్తుంది అనమాట, సెల్ఫ్ అవేర్నెస్, పర్టికులర్లీ సెక్షువాలిటీని గురించి అనమాట. బికాస్ వాళ్ళ ఫిజికల్ చేంజెస్,
వాళ్ళ హార్మోనల్ చేంజెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, వాళ్ళతో పాటు వాళ్ళ సైకలాజికల్ చేంజెస్, ఎమోషనల్ చేంజెస్ చాలా వాళ్ళల్లో వాళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట. సెల్ఫ్ అవేర్నెస్ అనేది. అలాంటప్పుడు వరల్డ్ ఏం చెప్తుంది, వర్డ్ ఏం చెప్తుంది, ప్రపంచం, లోకం ఏం చెప్తుంది నువ్వెవరివి అని, వాక్యం ఏం చెప్తుంది, ఆ క్లాష్ చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి గివ్ దెమ్ ద బిబ్లికల్ వరల్డ్ వ్యూ. హూ ఎమ్ ఐ, నేను మేలా ఫీమేలా అని మరి చాలా ప్రశ్నలు బయటికి వెళ్తా ఉన్నప్పుడు సెక్షువల్ ఐడెంటిటీ, వాళ్ళ సెక్షువల్ ఐడెంటిటీని గురించి. ప్రజెంట్ సినారియోలో మనం చూస్తే కనుక గాడ్స్ డిజైన్ ఫర్ మ్యాన్హుడ్ అండ్ ఉమెన్హుడ్ ఈస్ బీయింగ్ అటాక్డ్ ఆన్ మెనీ ఫ్రంట్స్. జెండర్ కన్ఫ్యూజన్ ఇన్ ద హోమ్ మనం చూస్తాం అన్నమాట. చాలా సార్లు మా జనరేషన్, మా తర్వాత జనరేషన్లో ఆ క్లియర్ కట్ డిఫరెన్సెస్ అనేవి ఈజీగా వాళ్ళు తీసుకున్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. చాలా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే టెండర్ మేల్స్, టఫ్ ఫీమేల్స్ చూస్తున్నాం. టెండర్ మేల్స్ అండ్ టఫ్ ఫీమేల్స్, అంత సున్నితంగా ఉండే మగవాళ్ళు కనపడతా ఉన్నారు అన్నమాట. కళ్ళు పడిపోతా ఉన్నారు. బస్ ఎక్కితే కొన్నిసార్లు వైఫ్ నుంచి హస్బెండ్ కూర్చోబెడుతున్న పరిస్థితులు కొన్ని చోట్ల. అసలు అలాంటప్పుడు ఎట్లా పిల్లలకి ఏంటి జెండర్ కన్ఫ్యూజన్. ఆ రకంగా మాత్రమే కాదు, యాక్సెప్టెన్స్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ, జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ అన్నమాట, జెండర్ బ్లెండింగ్ అండ్ జెండర్ బెండింగ్, సెక్స్ రివర్సల్. అంటే చాలా సార్లు ఎదుగుతా ఉంటే గనక బయలాజికల్గా నేను మేల్నే, కానీ నాకు ఫీమేల్ టెండెన్సీస్ ఉన్నాయి. బయలాజికల్గా అబ్బాయినే, కానీ నాకు అమ్మాయి ఓరియంటేషన్ ఉంది. ఓరియంటేషన్స్, సెక్షువల్ ఓరియంటేషన్స్ అంటున్నారు. కాబట్టి నేను అబ్బాయినైనా సరే ఇంకొక అబ్బాయితోనే ఐ వాంట్ టు బి సెటిల్డ్. అమ్మాయినే కానీ బయలాజికల్గా, కానీ నాకు మేల్ ఓరియంటేషన్స్ ఉన్నాయి. అంటే ఈ రకమైన ప్రపంచంలో పిల్లలు పెరుగుతున్నారు. సెక్స్ అండ్ జెండర్ని డిఫరెన్షియేట్ చేస్తూ సెక్స్ ఈజ్ బయలాజికల్ అంటున్నారు, జెండర్నేమో హౌ ఐ ఫీల్ ఆర్ ఎక్స్పీరియన్స్, సెక్షువల్ ఓరియంటేషన్ అంటున్నారు అన్నమాట. కాబట్టి యు రియలైజ్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ ఎ మేల్ ఆర్ ఫీమేల్ అంటున్నారు. సెల్ఫ్ రియలైజేషన్, దే విల్ ఐడెంటిఫై దేర్ సెక్స్. కొంతమంది ఫారిన్ స్కూల్స్లో వాళ్ళు చెప్తున్నారంట, లెట్ యువర్ చైల్డ్ నో వెదర్ షీ ఈజ్ ఎ మేల్ ఆర్ ఫీమేల్ అని. పిల్లలకి అలాగా మీరు ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్తున్నారంట పేరెంట్స్కి. ఈ రకమైన వరల్డ్లో దే ఆర్ గ్రోయింగ్. పాస్పోర్ట్స్లో 3 కాలమ్స్ ఉంటున్నాయంట, మేల్, ఫీమేల్, ఇండిటర్మినేట్ ఆర్ అన్స్పెసిఫైడ్. అలాంటి వరల్డ్లో చిల్డ్రన్ పెరుగుతున్నప్పుడు ట్రాన్స్జెండరిజం బ్లరింగ్ ద లైన్స్. అలాంటి పరిస్థితుల్లో గివ్ దెమ్ బిబ్లికల్ వ్యూ, మేక్ దెమ్ అండర్స్టాండ్ టీనేజ్హుడ్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ బిబ్లికల్ థియాలజీ ఆఫ్ మ్యాన్హుడ్, ఉమెన్హుడ్, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ. చాలా ఇంపార్టెంట్గా అన్నమాట. అప్పుడు మొదలెడితే కుదరదు, చిన్నప్పటి నుంచే మొదలెట్టాలి ఇవన్నీ. వాళ్ళకి అర్థమయ్యే భాషలో, వాళ్ళు గ్రహించగలిగిన లెవెల్కి. వాళ్ళకి మనం పెద్ద మాటలు రాసాం ఇక్కడ, బిబ్లికల్ థియాలజీ ఆఫ్ మ్యాన్హుడ్, ఉమెన్హుడ్, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ అనేది. స్త్రీత్వాన్ని గురించి, పురుషత్వాన్ని గురించి, వివాహాన్ని గురించి, కుటుంబాన్ని గురించిన వాక్యపు విలువలు, వాక్యపు బోధ, అదంతా కూడా వాళ్ళకి వాళ్ళ అర్థమయ్యే భాషలో వాళ్ళకి మనం చక్కగా చెప్పుకుంటూ రావాలన్నమాట. సడన్గా టీనేజ్కి వచ్చినాక చెప్తే ఆల్రెడీ కొన్ని ఐడియాస్ బయట బారో చేసి వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. కాబట్టి చిన్నతనం నుంచి వాటిని మొదలెట్టాలి. మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఆర్ గాడ్ ఆర్డైన్డ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది చెప్పాలి వాళ్ళకి. వివాహ వ్యవస్థని, కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు, కుటుంబం, దేవుని యొక్క కృప అనేది వాళ్ళకి చెప్పాలి, ఎంతో చెప్పాల్సిన అవసరం. వాళ్ళు పెరిగిన తర్వాత ఈ జనరేషన్లో చాలామంది అంటున్నారు, ఆంటీ
పెళ్లి చేసుకోవాలా అసలు? ఎందుకు చేసుకోవాలంటే పెళ్లి అవసరమా అని అడుగుతున్నారు ఆడపిల్లలు. చాలా సార్లు నేను కౌన్సిల్ చేస్తా ఉంటా. అంటే మ్యారేజ్ అవసరం అంటారా? మ్యాండేటరీ అంటారా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ప్రశ్నలు? దేనిలో నుంచి వస్తున్నాయి? కాబట్టి మనం చాలా ఎంతో చక్కగా మనం వాళ్ళకి ఆ వాల్యూ సిస్టమ్‌ని, ఆ టీచింగ్‌ని ఇవ్వాలి. బిఫోర్ ఎస్టాబ్లిషింగ్ దీస్ ఇన్‌స్టిట్యూషన్స్ గాడ్ క్రియేటెడ్ హ్యూమన్స్ యాస్ మేల్ అండ్ ఫీమేల్. దేవుడు స్త్రీని గాను, పురుషుని గాను, అమ్మాయి గాను, అబ్బాయి గాను చేశాడు. ఇన్ బిట్వీన్ ఏమీ లేదు. ఓకే. మేబీ బికాస్ ఆఫ్ ది హార్మోనల్ డిస్టర్బెన్సెస్ సెక్షువల్ ఓరియంటేషన్స్ మారొచ్చు. బట్ దట్ డజంట్ మీన్ నీ సెక్షువల్ ఓరియంటేషన్ నీ సెక్స్‌ని డిటర్మిన్ చేయదు. నీ సెక్షువల్ ఓరియంటేషన్స్‌ని కరెక్ట్ చేయొచ్చు. దర్స్ ఎ కరెక్షన్. అది చేయొచ్చు. ఆ కౌన్సిలింగ్ ద్వారా చేయొచ్చు. హార్మోనల్ థెరపీ ద్వారా చేయొచ్చు. మీకు అవన్నీ మీకు తెలుసు. సో, కాబట్టి పిల్లలకి ఎంతో చక్కగా దేవుడు స్త్రీని గాను, పురుషుని గాను చేశాడు అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. జెనసిస్ 1 and 2 give strong foundations for man, woman identity, marriage and family. చాలా చక్కగా ఈ ఈ కథలు, ఈ టీచింగ్, ఈ స్టోరీ ఫామ్‌లో పిల్లలకి ఎంతో చక్కగా ఆ సత్యాలను అందించాలి. ముఖ్యంగా ఈ ఆదికాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం ఎంతో చక్కగా స్టడీ కొన్నిసార్లు పిల్లలకి అప్పగించాలి. మీరేమనుకుంటున్నారు? ఈ ద ఈ రాయించారు కదా! వాట్ డు యూ ఫీల్? మీరు చెప్పండి. మీరు స్టడీ చేయండి. మీ ఒపీనియన్స్ చెప్పండి. మీ కంక్లూషన్స్ చెప్పండి అని పిల్లలకి చక్కగా ఓపెన్‌గా వాళ్ళకి మనం వాళ్ళతో కూర్చొని స్టడీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వాళ్ళ ఐడెంటిటీ యాస్ ఎ మ్యాన్ అండ్ వుమెన్, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ వీటిని గురించిన ఇది జరగాలి. గాడ్స్ ఐడియా టు మేక్ మ్యాన్ అండ్ విమెన్. మరి ఎవల్యూషన్ థియరీని చదువుకొని అందులో నుంచి వచ్చారని అంటారు. కాబట్టి పిల్లలకి దేవుడు ఐడియా, దేవుడు క్రియేట్ చేశాడు. రేషనల్ బీయింగ్స్‌గా, ఫ్రీ బీయింగ్స్‌గా, రిలేషనల్ బీయింగ్స్‌గా చేశాడు. గాడ్స్ ఇమేజ్ అండ్ లైక్‌నెస్ ఉంది. రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ అనేది ఎంతో చక్కగా మనం చిన్న వయసులో నుంచే సెక్షువల్ ఐడెంటిటీ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని చెప్పాలన్నమాట. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. మ్యాన్ అండ్ ఉమెన్ యూనిక్ డిఫరెన్సెస్ ఉంటాయి. దే ఆర్ ఈక్వల్ బట్ నాట్ ఐడెంటికల్ అనేది వాళ్ళకి చెప్పగలిగి ఉండాలన్నమాట. సో ఇవి ముందు మనకు తెలియాలి. మనకు తెలిస్తే మన పిల్లలకి చాలా చక్కగా వాటిని మనం అందించగలుగుతాం అన్నమాట. సో కాబట్టి ఈ ఏజ్‌లో న్యూ అవేర్‌నెస్ అని అంటున్నాము. హూ యామ్ ఐ అనే క్వెషన్స్, న్యూ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయన్నమాట వాళ్ళకి. చాలా కొత్త కొత్త ఎక్స్‌పీరియన్సెస్. వాటికి మనం వాళ్ళని సిద్ధపరచాలి. ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. న్యూ ఛాలెంజెస్ ఈ ఎక్స్‌పీరియన్సెస్‌లో వెళ్తూ ఉండంగా న్యూ ఛాలెంజెస్, ఆ న్యూ ఛాలెంజెస్‌ని ఫేస్ చేసేటప్పుడు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ వాళ్ళకి, సెల్ఫ్ ఎస్టీమ్, ఇవన్నీ డిగ్నిటీ, వీటన్నిటిని గురించి వాళ్ళకి చాలా క్వెషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి మనం టు బి ఇండిపెండెంట్ అండ్ క్వశ్చనింగ్ మోడ్‌లోకి వచ్చేస్తారనమాట. ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తారు. ప్రశ్నిస్తున్నారు కదా అని వాళ్ళని లేబుల్ చేసి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాము అలా చేయకూడదు. డోంట్ లేబుల్ బట్ ఎంకరేజ్. సో ఈ న్యూ ఛాలెంజెస్ టు బి ఇండిపెండెంట్ అంటే వాళ్ళు అటు చిన్నపిల్లలు కాదు, అటు పెద్దోళ్ళు కాదు. అప్పుడప్పుడే పెద్దగా మాట్లాడతారు, అప్పుడప్పుడే చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తారు. సో ఈ ట్రాన్సిషన్, దిస్ ఇస్ ఎ ట్రాన్సిషన్ పీరియడ్‌లో వాళ్ళు కొన్నిసార్లు ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్వశ్చనింగ్ మోడ్‌లో మనం ఏమన్నా చెప్పామనుకోండి, డోంట్ టెల్ మీ వాట్ టు డూ, ఐ విల్ మేక్ అప్ మై మైండ్ అంటారు. సీమ్స్ లైక్ అ డెఫియన్స్ అన్నమాట. కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నారు అంటారు. ఫ్రెండ్స్ స్కూల్లోనేమో టీచరు,
స్లోగా టీచర్ నుంచి ఫ్రెండ్స్ సర్కిల్లోకి వెళ్ళిపోతారు. చాలా ఫ్రెండ్స్ లాగా పియర్ ప్రెషర్ అంటాం కదా, ఫ్రెండ్స్ నవ్వినట్టు నవ్వుతారు, నడిచినట్టు నడుస్తారు, ఫ్రెండ్స్ ఐడియాస్ని తెచ్చుకుంటారు అనమాట. మా ఫ్రెండ్ ఇలాగన్నది అని అంటారు. ఫ్రెండ్ మాటలు వేదం అయిపోతాయి అన్నమాట. సీమ్స్ లైక్ కన్ఫర్మ్ ఆర్ పీర్ ప్రెషర్. ఐ డోంట్ అగ్రీ విత్ యూ అని అంటారు అనమాట. సీమ్స్ టు బి ఒపీనియనేటెడ్. ఐ వుడ్ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్, స్లీప్ ఓవర్. అసలు ఈ స్లీప్ ఓవర్ అనే మాటే నాకు తెలియదు. నేను విన్నప్పుడు అసలు ఆశ్చర్యపోయాను అనమాట. స్లీప్ ఓవర్ చాలా సీమ్స్ టు బి ఇండిపెండెంట్గా ఉండడానికి. అండ్ ఐ డోంట్ బాదర్ ఆర్ కేర్ అబౌట్ వాట్ అదర్స్ థింక్ అబౌట్ మీ. నా డ్రెస్ గురించి, నా మాటల గురించి, నా పర్ఫార్మెన్స్ గురించి, ఎవరేమనుకున్నా నేను ఐ డోంట్ కేర్. అంటే మనకు అనిపిస్తుంది ఎంత రెబెల్ అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. కొన్నిసార్లు ఇన్సెక్యూర్గా ఉంటారు. అప్పుడప్పుడే అలా డెఫియెంట్గా ఉంటారు, అప్పుడప్పుడే రెబిలియస్గా ఉంటారు, అప్పుడప్పుడే ఇండిపెండెంట్గా ఉంటారు, అప్పుడప్పుడే ఇన్సెక్యూర్గా ఉంటారు. అంత మాత్రమే కాదు, ఈ జనరేషన్ పాస్వర్డ్ జనరేషన్. చిన్నప్పటి నుంచి పాస్వర్డ్లు తెలిసేది. పాస్వర్డ్ జనరేషన్. ప్రైవసీ అండ్ పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్. సో కాబట్టి మనం వాళ్ళు ఏం చేస్తున్నారు అలా అని మనం వాళ్ళు డోంట్ బార్జ్ ఇన్ టు మై ప్రైవసీ, సీమ్స్ టు అవాయిడ్ అండ్ హైడ్ అన్నమాట. సో హౌ టు హ్యాండిల్ దెమ్, చాలా వాళ్ళని ఎట్లా, ఇన్స్టెడ్ ఆఫ్ లేబులింగ్ దెమ్ based on their temperaments, performance, skills, and psychic, treat them with respect. మనం చాలాసార్లు వాళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉంటాం అన్నమాట. చాలాసార్లు అంటూనే ఉంటాం వాళ్ళని, కానీ వాళ్ళని మర్యాదగా మాట్లాడడం, మర్యాదగా పిలవడం. మనకి ముద్దొచ్చినప్పుడేమో బంగారం బంగారం అంటారనమాట. మరి ఈ రోజుల్లో ఈ వర్డ్సే డిఫరెంట్ అన్నమాట. మనకు కోపం వచ్చినప్పుడేమో దెయ్యం అని అంటాం అనమాట. సో అవాయిడ్ నెగటివ్ లేబుల్స్. ఒకవేళ 2-3 చిల్డ్రన్ ఉన్నారనుకోండి, నో ఫేవరెటిజం, నో ప్రెజుడిస్, ఫేర్ విత్ ఎవ్రీ చైల్డ్. అమ్మకు ఒక ఫేవరెట్, నాన్నకు ఒక ఫేవరెట్. ఎవరిలాగా? ఐజక్, రెబెకా లాగా అన్నమాట. అలాగో కూడా ఉండకూడదు. డూ నాట్ స్నబ్ దేర్ వాయిస్. వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడిన వాళ్ళు, నేను ఇలా అనుకుంటున్నాను, మా స్కూల్లో ఇలా అంటున్నారు, మా ఫ్రెండ్స్ ఇలా అంటున్నారు, నేను ఆ బుక్ చదివాను, లేకపోతే నేను ఆ వాట్సాప్ చూసాను, అది ఎలా చెప్పారు, నువ్వెందుకు ఇలా చెప్తున్నావు, మాట్లాడిన వాళ్ళు. వాచ్ అవుట్ దేర్ యాక్టివిటీస్. చాలా అలాగని డోంట్ పోలీస్ దెమ్. పోలీసింగ్ చేయకూడదు వాళ్ళని. అట్ ద సేమ్ టైం ప్రైవసీని కూడా ఆనర్ చేయాలి. మనం ఆనర్ చేస్తూనే, పోలీస్ చేయకుండానే వాళ్ళ యాక్టివిటీస్ని మానిటర్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. వాళ్ళ ఫ్రెండ్షిప్స్ ఏంటి, వాళ్ళు ఏం బుక్స్ చదువుతున్నారు, వాళ్ళు ఏం వాచ్ చేస్తున్నారు, వాళ్ళ ఎన్నింటికి నిద్రపోతున్నారు, వాళ్ళు అవన్నీ ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు ఎక్కువసేపు, అవన్నీ మనం మన నాలెడ్జ్లో ఉండాలి. మన నాలెడ్జ్లో ఉండాలి. అలాట్ టైమ్ అండ్ రూమ్ ఫర్ కాన్వర్జేషన్. వాళ్ళతో కలిసి, కొన్నిసార్లు వాళ్ళతో ప్రైవేట్గా మాట్లాడడం, అందరి ముందు గద్దించేయకూడదు, అందరి ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయకూడదు, ఉంటుంది కొంత. సో లిజన్ టు దెమ్, అలౌ దెమ్ టు ఎక్స్ప్రెస్, గ్రో విత్ దెమ్, గ్రోయింగ్ విత్ దెమ్. వాళ్ళు మనం ఆల్రెడీ యువతలకు వచ్చాం, కానీ వాళ్ళు ఎవ్రీడే ఈజ్ ఎ ఛాలెంజ్ కాబట్టి గ్రో విత్ దెమ్. న్యూ ప్రెషర్స్, న్యూ ఛాలెంజెస్తో న్యూ ప్రెషర్స్. బుల్లియింగ్ ఉంటుంది, మ్యాన్ హ్యాండ్లింగ్. మా పిల్లలు అయితే బుల్లియింగ్, మ్యాన్ హ్యాండ్లింగ్. ఆడపిల్లలు అయితే ఈవ్ టీసింగ్. చాలాసార్లు ఆడపిల్లలు బయట ఎవరైనా అలర్ట్ చేసి ఇంటికి వస్తే కొంతమంది ఎలా ఉంటారంటే, నువ్వేం వేషాలు వేసావో అందుకే నిన్ను అన్నారంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిపోయి రాద్ధాంతం చేస్తారు, ఓవర్ ప్రొటెక్టివ్గా, లేకపోతే బ్లేమ్ గేమ్ చేస్తారు. అలా కాదు, ఎంపథైజ్ చేయటం అనమాట. అమ్మ అలా జరిగిందా, ఇంకేం జరిగింది, ఎవరన్నారు, ఏమన్నారు, ఎలా, చక్కగా మనం కూల్గా వాళ్ళ లోపల బాధను బయటికి తేనివ్వాలి.
బయటికి దాన్ని దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో, ఎలా ఫేస్ చేయాలో, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనం వాళ్ళతో జర్నీ చేయాలి. న్యూ ప్రెషర్స్, న్యూ అచీవ్మెంట్స్. కొన్నిసార్లు వాళ్ళు ఫెయిల్ అవుతారు, కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా ఉంటారు. కాబట్టి వాళ్ళ ఫెయిల్యూర్ని బట్టి కానీ, వాళ్ళ సక్సెస్ని బట్టి కానీ, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ని మనం మెజర్ చేస్తే అల్లాడిపోతారు. ఆల్రెడీ వాళ్ళు మెజర్ చేసుకుని అల్లాడిపోతా ఉంటారు. కానీ మనం కూడా మనం మనకి మీరు ప్రైడా లేదా మీరు షేమా అన్నట్టుగా మనం చూస్తే వర్బల్ ఆర్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా కన్వే చేస్తే చాలా కష్టపడతారన్నమాట. కాబట్టి వాళ్ళ సక్సెస్ని సెలబ్రేట్ చేయాలి, వాళ్ళ ఫెయిల్యూర్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, వీఆర్ విత్ దెమ్ అనేది అనమాట. సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళని రెస్పెక్ట్ చేయడం చాలా చక్కగా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫౌండేషన్ గివెన్ టిల్ నౌ. ఇప్పటి వరకు మనం ముందే చెప్తున్నాం, 12 years లోపల మనం ఎంత ఇచ్చాము, ఎంత విలువలతో వాళ్ళని నింపాము, దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా టీచ్ దెమ్ లైఫ్ స్కిల్స్. చాలాసార్లు స్కూల్ చేసేస్తుంది ఈ పని అనుకుంటాం, కానీ మనం ఇల్లు ఫస్ట్ స్కూల్. హోమ్ ఈస్ ద బెస్ట్ స్కూల్ అన్నమాట. ఫస్ట్ స్కూల్. మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్, ఫాదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్. మదర్ అండ్ ఫాదర్, పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ టీచర్స్. కాబట్టి వాళ్ళకి సెల్ఫ్ వర్త్, వాల్యూస్, లెర్నింగ్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ప్లానింగ్, ఆర్గనైజింగ్, డెసిషన్ మేకింగ్, లీడర్షిప్ స్కిల్స్, టీం వర్క్, కలిసి పనిచేయడం, కమ్యూనికేట్ చేయడం, వాళ్ళకి ఏం కావాలో, ఏం వద్దు, ఏమనుకుంటున్నారో చక్కగా ఎక్స్ప్రెస్ చేయటం, ఎఫెక్టివ్ లిజనింగ్ స్కిల్స్, వినటం అన్నమాట. మొబైల్ అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, అది కూడా మనం వాళ్ళకి నేర్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నెగోషియేటింగ్ స్కిల్స్ మనం నేర్పాల్సిన అవసరం ఉంది వాళ్ళని. ఎందుకంటే బయటకు వెళ్తూ ఉంటారు, మరి ఆడపిల్లలు అవ్వచ్చు, మగ పిల్లలు అవ్వచ్చు, ఆపోజిట్ సెక్స్ వాళ్ళ చేత వచ్చే చాలా ఇన్వైటింగ్, చాలా మరి విషయాల్లో ఎలా నో చెప్పాలి, హౌ టు టెల్ నో వితౌట్ హర్టింగ్, నెగోషియేటింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళకి నేర్పాల్సిన అవసరం ఉంది. కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ స్కిల్స్ కూడా నేర్పాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, యాంగర్ మేనేజ్మెంట్. పిల్లలకు కోపం వస్తే దడ్డుమని తలిపేసేసుకొని బోల్ట్ వేసేస్తారు. ఏం చేస్తారండి అలాంటప్పుడు? అలా జరుగుతున్నాయా ఎవరిళ్ళల్లో అన్న అసలు? మరి ఐడియల్ హోమ్స్ మా పిల్లలు ఎప్పుడు అలా చేయలేదు, చేయరు అంటున్నారా? అలాంటివి ఏమన్నా ఉన్నాయా? సైలెంట్గా ఏడ్చుకుంటా వెళ్ళిపోయి తలుపేసుకుంటాం, బోల్ట్ పెట్టుకోవడం, అలాంటివి జరుగుతాయా, జరగవా అని అడుగుతున్నాను, మీరు మాట్లాడాలి. జరుగుతాయి మేడం. జరుగుతాయి. కాబట్టి ముందే మనం, అమ్మ నీకు కోపం వస్తే నువ్వు ఏడవచ్చు, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళొచ్చు, కానీ బోల్ట్లు మాత్రం వేయకూడదమ్మా. చాలా 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 మనం బెగ్, ప్లీడ్. ఎందుకంటే డెవిల్ ఎప్పుడు ఎలాగా ఆ పిల్లల మనసుల్ని, వాళ్ళ లైఫ్ని మరి థ్రెట్ ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఆ రకంగా పిల్లల్ని బోల్ట్లు వేసేసుకునే బోల్ట్, కొన్నిసార్లు కొంతమంది ఇళ్లలో నేను చూసాను అనమాట, బోల్ట్స్ తీసేశారు అసలు లోపల. ఇంకా వాళ్ళు ఇంకా బోల్ట్ వేసుకోవడానికి ఆస్కారం లేకుండా తీసిపడేశారు. అట్లా చేయాలని కాదు. కాబట్టి యాంగర్ మేనేజ్మెంట్, కోపం వస్తున్నప్పుడు ఏదంటే అది మాట్లాడేయటం. దీనికి కోపం వస్తే ఇది అసలు మంచిది కాదు, ఎంత ముద్దుగా చెప్పుకుంటారు అనమాట. ఏదంటే అది అంటది, అంత గొప్పగా చెప్పుకుంటారు. కానీ రేపు పొద్దున్న పెళ్ళిళ్ళు అయితే కోపం వచ్చినప్పుడు ఏదంటే అదని, ఏదంటే అది ఇసిరేసి అలా ఎలాగా మరి లైఫ్ని వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. కాబట్టి చింతనంలోనే మనం కోపం వచ్చినప్పుడు మనం ఎలా ప్రాసెస్ చేస్తున్నామో చూస్తారు కూడా వాళ్ళు. స్ట్రెస్ మేనేజ్మెంట్,
బేసిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, వాళ్ళకి పాకెట్ మనీ ఇవ్వడం, బొత్తిగా అసలు ఏమి ఇవ్వకుండా కాకుండా అకౌంటబిలిటీ వాళ్ళకి. ఏం చేసావు, మరి ఎంచాను కదా దాన్ని, అట్లా వాళ్ళకి లిటిల్ అమౌంట్ ఇచ్చి దాన్ని ఎట్లా మేనేజ్ చేయడం నేర్పడం. హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్, కొంతమంది ఇళ్లలో అమ్మలే అన్ని చేసేస్తుంటారు, లేకపోతే సర్వెంట్స్ ఉంటారు, వాళ్ళే చేసేస్తారు అనమాట. వాళ్ళకి తిన్న ప్లేటు తీయడం తెలీదు, నిద్ర లేసాక బెడ్‌ని బెడ్‌షీట్స్‌ని ఫోల్డ్ చేయడం తెలియదు. అంతా సర్వెంట్స్ ఉంటారు కాబట్టి అసలేమీ రాదు ఆళ్ళకి. అలాగా పెంచడం గ్రేటా అండి? హ్మ్. చెప్పండి. No, no, not at all. నాట్ ఎట్ ఆల్. వాళ్ళు యూజ్ చేసిన టవల్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తారు. ఇన్నర్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తారు. సమ్‌టైమ్స్ మదర్ ఈస్ హౌస్ వైఫ్ అనుకోండి. ఆఫ్‌కోర్స్ మీలో ఎవరు అలా లేరు. అది ఎంత హెడేకో ఎవ్రీ టైమ్ అందరెళ్ళాక అవన్నీ పికప్ చేసుకోవడము. అలా కాకుండా వాళ్ళకి హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అప్పగించాలి. చిన్న చిన్న పనులు, వాషింగ్ మెషిన్ వేయటం రావాలి. అలాంటి థింగ్స్, డ్రై చేయటం, ఫోల్డ్ చేయటం, బుక్స్ ర్యాక్స్ సర్దుకోవడం. మా బాబు, చిన్న బాబు అన్నాడు, అమ్మ ఎవ్రీ వీక్ నువ్వు కబర్డ్స్ పైన అన్ని దించి నువ్వు డస్ట్ చేసేదానివి కదా, మా చేత చేయించేదాన్ని అన్నా. నాకు అస్సలు గుర్తులేదు, ఐ జస్ట్ డూ నాట్ నో. చెప్తా ఉంటే ఓకే మనం. అందుకే ఇప్పుడు వాళ్ళు మేము డస్ట్ చేసుకుంటాం, మేము ఇల్లు నీట్‌గా పెట్టుకుంటాం. మా పాప అంటుందనమాట, అమ్మ ఎందుకు ఎవ్రీడే అన్నీ చేయవసరం లేదు, అంత మరి వాక్యూమ్ చేయనవసరం లేదు, నువ్వు పర్వాలేదు, అంత డస్ట్ ఉండదు, మీరు అమెరికాలో ఉన్నారు కదా ఇప్పుడు అని అంటే, మరి మమ్మల్ని అలా పెంచారు కదా మీరు, మేము అలాగా అంటుందంట. సో ఎంత మనం ఇస్తాం పిల్లలకి చిన్న చిన్నవి షాపింగ్ చేయటం అనమాట. కొన్నిసార్లు అసలు ఇప్పుడు మగ పిల్లలు మనం చూస్తా ఉంటాం. అఫ్‌కోర్స్ షాపింగ్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఎందుకంటే అంత అంటే ఫోన్‌లోనే Online. ఆ! ఆన్‌లైన్ చేసేస్తున్నారు కాబట్టి. బట్ ఎళ్లి కొనుక్కోవాల్సిన పరిస్థితులు అలాంటప్పుడు వాటిని, నాకైతే నిజంగా నాకు కూడా నా మ్యారేజ్ అయ్యాక కూడా నాకు అసలు వెజిటబుల్స్ కొనటం కూడా రాదనమాట. ఏది మంచిదో, ఏది చెడ్డదో అసలు నాకు ఇప్పటికీ తెలీదు. నాకంటే చిన్నోళ్ళు సుధారాణి డాక్టర్ ఉంది. నా అమ్మాయి ఇంటర్మీడియేట్ నాకు పెళ్ళయ్యాక మా ఇంటికొస్తూ ఉండటానికి అన్నమాట. నాకంటే బెటర్‌గా బార్గెయిన్ చేసేది. బెటర్‌గా ఎంచేదన్నమాట. ఇంకా నేను అప్పటికి పీహెచ్‌డీ చేస్తున్నాను. హ్మ్. అంత ప్రొటెక్టివ్‌గా మమ్మల్ని పెంచారన్నమాట. అట్లా. సో, కాబట్టి అలాగుంటానికి వీల్లేదు. ఆ! అంటే ఇంకొక మాట యాడ్ చేస్తాను. హ్మ్. మనం ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ నేర్పించకపోతే డిస్పైట్ మనకి ఎఫర్ట్ చేసి ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు సర్వెంట్స్ని పెట్టుకోవటానికి. బట్ వెన్ దే గో టు ఏ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో డొమెస్టిక్ సపోర్ట్ ఎట్ ఆల్, లైక్ ఇండియా బయటకు వెళ్ళినప్పుడు వేర్ దెర్ ఇస్ నో డొమెస్టిక్ సపోర్ట్ ఎట్ ఆల్, చాలా కష్టపడతారు పిల్లలు. సో హాస్టల్స్‌కెళ్ళాక కూడా మరి అక్కడ కూడా ఉండరు. కాబట్టి రూమ్స్ అది చాలా హెల్తీ హ్యాబిట్స్. నెక్స్ట్ చాలా ఎనఫ్ చెప్పాను కాబట్టి హెల్తీ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్ ముఖ్యంగా. ఈ పిజ్జాలు ఇలాంటి వరల్డ్‌లో అన్నమాట. మనం డోనట్స్ అండ్ పిజ్జా వరల్డ్‌లో మనం ఉంటున్నాం కాబట్టి మరి డాక్టర్స్‌గా మనకు తెలుసు అవి ఎంత హెల్తీ, అట్లా ఏమేస్తారు అని. అవి కూడా హెల్తీ హ్యాబిట్స్. నేను లిటిల్ ఫస్ట్ ఎయిడ్ వాళ్ళకి తెలియాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. నాట్ ఓన్లీ లైఫ్ స్కిల్స్ బట్ నర్చర్ ఫెయిత్ ఇన్ దెమ్. నర్చర్ ఫెయిత్ ఇన్ దెమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫై రాడికల్ చేంజెస్, స్పిరిచువల్ చేంజెస్ అన్నమాట. ఎందుకంటే బయటకెళ్ళిన దగ్గర నుంచి నువ్వు దేవుడు లేడు అని చెప్తున్నారు. నువ్వు యూ ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ అని చెప్తున్నారు. నీ సెక్షువల్ ఓరియంటేషన్స్ లేకపోతే నీలో ఉన్న ఈ యొక్క బ్యాడ్ నేచర్ అది సిన్ కాదు, నీ డిఎన్ఏ ఫాల్ట్ అని చెప్తున్నారు. సో ఇలాంటి వాటిల్ని మరి బొంబార్డ్ చేస్తుంది వరల్డ్. కాబట్టి చాలా స్పిరిచువల్ క్వెషన్స్ అనేవి వస్తాయి కాబట్టి మనం ఆ చేంజెస్‌ని ఐడెంటిఫై చేసి దానికి సరిపడినంత మనం వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళు బౌండరీస్‌ని ఛాలెంజ్ చేస్తారు. స్పిరిచువల్ అవేకెనింగ్ అలాంగ్ విత్ ఫిజికల్ చేంజెస్ ఎఫెక్ట్ ఎమోషనల్ అండ్ బిహేవియరల్ చేంజెస్
వాళ్ళు టీన్స్లోకి వచ్చిన దగ్గర నుంచి చాలా స్లోగా స్ట్రగుల్, కాన్షియన్స్ బిగిన్స్ టు కమ్ అలైవ్, గుడ్ బ్యాడ్ సెన్సిటివిటీ, ఫీలింగ్స్ ఆఫ్ గిల్ట్, అవేర్ ఆఫ్ సిన్, ఈవిల్, ఇవన్నీ ఎంతో చక్కగా మనం ఈ విషయాలను గురించిన అవగాహన, లేఖనాలు ఏం చెప్తున్నాయి అనేది పేరెంట్కి మంచి గ్రిప్ ఉండాలి. అట్ ద సేమ్ టైం వాటిల్ని వాళ్ళ భాషలో కంటెంపరైజ్ చేసి, సత్యాన్ని కాంప్రమైజ్ చేయకోకుండా కంటెంపరైజ్ చేసి ఈ ప్రజెంట్ డే వరల్డ్కి మనం తగినట్టుగా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. అంతే తప్ప మనం బైబిల్ తీసేసి లేకపోతే మనకు వచ్చిన కంఠస్థ వాక్యాలన్నీ వాళ్ళ మీద డంప్ చేసామనుకోండి, ఇంకా అసలు వాళ్ళకి విరక్తి వచ్చేస్తుంది అనమాట. అలాంటి పనులు చేయొద్దు సమా. వాక్యం అని తెలియకుండానే వాక్యంలో నుంచి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఆల్టర్లో చక్కగా ఇలాంటి విషయాలు, లిస్నింగ్ యాటిట్యూడ్ని మనం ఏమాత్రము అంటే వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్స్ని వాళ్ళు సెర్చ్ చేసేలాగా, మనం సప్లై చేసేలాగా మనం ఉండాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. అంటే యూస్ టీచబుల్ మూమెంట్స్, ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్. డ్యూట్రానమీ 4th చాప్టర్లో మనం చూస్తామన్నమాట. అక్కడ అంటాడు 9 నుంచి 10 వర్సెస్లో ఎంతో ఇన్స్ట్రక్షన్ పేరెంట్స్కి, బోధించాలి, నేర్పించాలి, నువ్వు అనుసరించాలి, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు అంటాడు. ఫార్మల్గా చెప్పమంటున్నాడు, ఇన్ఫార్మల్గా చెప్పమంటున్నాడు. కలిసి భోంచేసేటప్పుడు, కలిసి కారులో వెళ్ళేటప్పుడు వాళ్ళు న్యాచురల్గా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు వాటికి మనం ఎంతో చక్కగా చెప్పాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉన్నది. ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్ టీచింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్, టీచబుల్ మూమెంట్స్. వాళ్ళు అడిగినప్పుడు ఆ మూమెంట్లో వాళ్ళకి చెప్పడం, అంటే సర్మనైజ్ చేయమంటలేదు నేను. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎవ్రీ ఆపర్చునిటీని ఇంకా పిల్లలు అమ్మ మొదలెట్టారు ప్రసంగం అని వాళ్ళకి అనిపించకూడదు. ఎంతో చక్కగా ఆ డైలాగ్, యేసు ప్రభు ఎలాగ శిష్యులతో మాట్లాడారు, ఆయన సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. బట్ ఎవ్రీడే వాళ్ళు ఒలివ కొండల మీద వెళ్ళేటప్పుడు, ద్రాక్ష తోటల్లో నుంచి వెళ్ళేటప్పుడు, అంజూరపు చెట్టుని చూసినప్పుడు ఎలాగా అంటే లైక్ ఎవ్రీ లైఫ్ సిట్యుయేషన్ని మనం దాన్ని ఎంతో చక్కగా వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి వాడాల్సిన అవసరం ఉంది. బట్ నెవర్ స్టార్ట్ సర్మనైజింగ్, ఇంకా వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసేసుకుంటారు. కాబట్టి దెర్ ఇస్ ఎ ప్లేస్ టు గివ్ సర్మన్, అండ్ ఆల్సో దెర్ ఇస్ ఎ ప్లేస్ టు కమ్యూనికేట్ విత్ డైలాగ్, చక్కటి డైలాగ్తో. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ సీజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు ఇన్ఫార్మల్లీ లీడ్ దెమ్ టు క్రైస్ట్ అండ్ కింగ్డమ్ వాల్యూస్. డూ నాట్ సర్మనైజ్. అది ఎవ్రీ ఆపర్చునిటీ, ఎవ్రీ ఎఫర్ట్ ఇన్ఫార్మల్గా మనం వాళ్ళని క్రీస్తు ప్రభు దగ్గరికి, కింగ్డమ్ వాల్యూస్కి మనం తీసుకెళ్ళాలి. లీవ్ రూమ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ చేంజెస్. మనం చెప్పినంత చెప్తాం, టీచ్ చేస్తాం, వాళ్ళకి ట్రైన్ చేస్తాం, మన లైఫ్ని వాళ్ళకి చూపెడతాం, వాళ్ళకి బైబిల్ చదివేలా చేస్తాం. బట్ అబవ్ ఆల్, స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్. స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు చేంజ్ దేర్ ఐడియాస్, గివ్ దెమ్ కన్విక్షన్. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. కాబట్టి మనం చాలాసార్లు నేను చూసింది ఏంటంటే, బిలీవింగ్ పేరెంట్స్ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఒక ఏంజల్స్ లాగా బిహేవ్ చేయాలనుకుంటారు. ఇంకా వాళ్ళ ముఖం మీదే వాళ్ళు పెరుగుతున్న కొద్ది ఏమని చెప్తారంటే, అక్క అస్సలు మాటిందక్క, అస్సలు పని చేయదక్క, అస్సలు బైబిల్ చదవమంటే చదవదక్క. ఎలా చదువుతారు వాళ్ళు? ఓకే, చెప్పాలి, చదివించాలి, అవన్నీ చేయాలి. కానీ రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితంలో, మనం రక్షణ పొందిన మనమే ఎన్నో ఏరియాస్లో స్టిల్ గాడ్ ఈస్ వర్కింగ్ ఆన్ అస్. వీఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. నా లైఫ్లో నాకు తెలుసు ఎన్నో ఇంకా నేను మార్చుకోలేకపోతున్నాను.
అలాంటిది ఆ చిన్న పిల్లలు వాళ్ళని ఆల్మోస్ట్ గాడ్లీ బిహేవియర్ మనం ఎక్స్పెక్ట్ చేయటం వాళ్ళ మీద వాళ్ళ దగ్గర నుంచి అది సబబ్ అంటారా? ఆ? కదా! అలాగా వాళ్ళని మనం ఇంకా వాళ్ళకి బాగా బర్డెన్సమ్‌గా చేసేయకూడదు. దేవుడు వాళ్ళలో తీసుకొచ్చే చేంజెస్ కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే పౌలు కూడా అన్నాడు, నాటినోళ్ళొకళ్ళు, నీరు పోసినోళ్ళొకళ్ళు, అబవ్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనం టీచ్ చేస్తాం, ట్రైన్ చేస్తాం, డిసిప్లిన్ చేస్తాం, లైఫ్ చూపెడతాం. ఫైనల్లీ ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడి కార్యం వాళ్ళలో జరగటానికి ప్రార్థన అనేది నర్చర్ ఫెయిత్ అనేది చాలా బ్రింగ్ బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. కీప్ గాడ్స్ డిజైర్స్ ఫర్ యువర్ చైల్డ్ అబౌవ్ యువర్ డిజైర్స్ ఫర్ దెమ్. చాలా సార్లు మనం వాళ్ళ అకాడమిక్స్కి, వాళ్ళ పెర్ఫార్మెన్స్కి, వాళ్ళ మరి కెరియర్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వాట్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ దేర్ లైఫ్, దేవుడు వాళ్ళని అది మనం పెద్దగా చూడం అనమాట. కానీ మనం ఏం చూడాలి? ప్రేయర్ఫుల్గా మనోవా అండ్ హిజ్ వైఫ్ ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన చేశారు? మీకు బాయ్ని ఇస్తాను అని చెప్పినప్పుడు వాడి మేనర్ ఆఫ్ లైఫ్ ఏంటో, వాడి మిషన్ ఆఫ్ లైఫ్ ఏంటో చెప్పు దేవా అని ఫస్ట్ అడిగారు. ఎలా వాళ్ళని పెంచాలి, దేనికి అతన్ని సిద్ధపరుస్తున్నావు అని వాళ్ళ దేవుని సన్నిధిలో అడిగారు వాళ్ళు అనమాట. కాబట్టి ఆ రకంగా ఎవ్రీ పేరెంట్స్ మస్ట్ ప్రే. వాళ్ళకి ఇచ్చిన బిడ్డల పట్ల దేవుని యొక్క డిజైర్ ఏంటి అన్నది. లీడ్ దెమ్ ప్రేయర్ఫుల్లీ టు ఎంబ్రేస్ గాడ్స్ ప్లాన్స్ అండ్ పర్పసెస్ ఫర్ దెమ్. వాళ్ళ కోసం దేవుడు ఏమి వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం బీ పేషెంట్ ఇఫ్ స్ట్రాంగ్ బిల్డ్ చైల్డ్ వాంట్స్ టు హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ లైఫ్ యాజ్ దే మే థింక్ ఇట్స్ మై లైఫ్. మనం ఇంత చేసిన తర్వాత కూడా సమ్ టైమ్స్ చిల్డ్రన్ మరి దే వాంట్ టు హ్యావ్ దేర్ ఓన్ వే, దే వాంట్ టు చూస్ దేర్ ఓన్ వే. గాడ్ ఈజ్ ఆఫ్ ఫ్రీడమ్. కాబట్టి మనం కూడా ఏం చేయాలి అని అంటే పేషెంట్గా, ప్రేయర్ఫుల్గా వాళ్ళని ప్రేమిస్తూనే, ప్రార్థిస్తూనే ప్రభు వైపు వాళ్ళని మళ్ళేలాగా మనం వాళ్ళతోనే ఉండాలి తప్ప గివప్ చేసేయడం, అలిగేయడం, వాళ్ళతో మాట్లాడడం మానేయటం. వాళ్ళు ఆల్రెడీ మనల్ని ఇలా చేస్తున్నామని వాళ్ళు మనల్ని బ్లాక్ చేసేస్తారు అన్ని చోట్ల. మనం కూడా వాళ్ళని బ్లాక్ చేసేసుకోవడం అట్లాంటివి చేయకోకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీచ్ దెమ్ అబౌట్ సెక్స్, ప్యూరిటీ అండ్ మ్యారేజ్. చాలా హోమ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని. దీస్ ఆర్ ఆల్ సెన్సిటివ్ ఇష్యూస్. ఇవి చాలా సెన్సిబుల్గా మాట్లాడాలి. సెన్సిటివ్ ఇష్యూస్. కొన్నిసార్లు కొంతమంది చిల్డ్రన్కి ఇవి అసలు మాట్లాడితే ఇష్టం ఉండదు. దే డోంట్ వాంట్ టు. అలాంటప్పుడు కూడా మనం ఎంతో సెన్సిబుల్గా, చక్కగా, సున్నితంగా బైబిల్ రాసేటప్పుడు కూడా యాడమ్ న్యూ హిజ్ వైఫ్ అని అన్నాడు అంతే. ఇడియమ్స్ వాడారు. మేరీ కూడా నేను పురుషుని ఎరుగున దాన్నే అనందన్నమాట. అంటే మ్యాన్ అండ్ ఉమెన్, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉండే ఆ రిలేషన్షిప్ని ఎంత ఇడియమ్స్తో మాట్లాడారు. మనం కూడా ఎంతో సెన్సిబుల్గా, సెన్సిటివ్గా మనం చక్కగా కమ్యూనికేట్ చేయాలి తప్ప దాన్ని వాళ్ళకి అసహ్యం వేసేలాగా మాట్లాడకూడదు. సో వాళ్ళ యొక్క ఫిజికల్ అండ్ ఫిజియలాజికల్ చేంజెస్, లీవింగ్ చైల్డ్హుడ్, మెనీ చేంజెస్, బాడీస్ చేంజ్, ఫీలింగ్స్ చేంజ్, బిహేవియర్ చేంజెస్. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. కాబట్టి బాయ్ బికమ్ ఏ జెంటిల్మెన్, గర్ల్ బికమ్ యంగ్ లేడీస్. ఇన్ఫార్మల్ టాక్ హెల్ప్ యంగ్ అడల్ట్స్ టు అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్ అండ్ చేంజెస్. జేమ్స్ డాబ్సన్ టీన్స్ బుక్ రాశారన్నారు కదా, ఆయన అంటారనమాట, మదర్ టు ద డాటర్, ఫాదర్ టు ద సన్. చక్కగా బయటికి తీసుకుని వెళ్ళి
friendly chart of bodily changes, emotional changes, hormonal changes, sexual drives, opposite sex పట్ల అట్రాక్షన్స్, ఫ్రెండ్షిప్స్, ఇవన్నీ చక్కగా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఎలా గాడ్ చేసుకోవాలా వాళ్ళ ఎమోషన్స్ని, నాట్ టు గివ్ అవే ఎమోషన్స్. ఇన్ఫాచ్యుయేషన్స్ ఉంటాయి ఒక ఏజ్లో, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళ స్పిరిచువల్ నీడ్స్, ఇవన్నీ ఎంతో చక్కగా వాళ్ళతో మాట్లాడడం మనం నేర్చుకోవాలి. మనం అంటే నేనైతే అవన్నీ చేయలేకపోయాను. ఐఎమ్ స్టిల్ నాట్ కెనాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఎ టాక్ యాక్చువల్గా. మరి నాలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, చాలా థింగ్స్ని మాట్లాడలేని తనం ఉంటుంది. మరి నేర్చుకోవాలి, తప్పదు, నేర్చుకోవాలి. సో కాబట్టి గర్ల్స్ గ్రోయింగ్ అప్లో ఆ బాడీలీ ఈవెంట్స్ మనం చూస్తాం. బాయ్స్ గ్రోయింగ్ అప్ అనేది మనం చూస్తే కనుక వాళ్ళకి చాలా ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ అని అంటాం అన్నమాట. ఆడపిల్లలకైతే అదొక ఎక్స్పీరియన్స్, మగపిల్లలకైతే అదొక సవాల్. కాబట్టి చాలా దుడుగ్గా ఉంటారు మగపిల్లలు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఇవన్నీ మనకు తెలిసినవే. టీన్ ఇయర్స్ షేప్ పర్సనాలిటీస్. కాబట్టి కేర్ఫుల్గా మనం ఇవన్నీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. బాయ్ బికమింగ్ మ్యాన్, అ మాస్కులన్ బాడీ, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ హార్మోన్స్, సీమన్ ప్రొడక్షన్, వెట్ డ్రీమ్స్, ఇవన్నీ. హౌ టు కీప్ ద బాడీ క్లీన్. కొంతమందికి స్వెట్ ఎక్కువ ఉంటుంది, స్వెట్ స్మెల్ ఉంటుంది కొంతమందికి. హౌ టు కీప్ బాడీ క్లీన్, రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ హైజీన్. వాళ్ళే నేర్చుకుంటారులే అని మనం నిజంగా గాలికి వదిలేస్తుంటాం. కానీ ఇవి చక్కగా ఫాదర్ టు సన్ అనేది చెప్పాలి అనమాట. ఓకే, వాళ్ళ యొక్క ఒక బుక్ రాశారు, ఇది ఒక బుక్ అనమాట. ఏంటి, ట్రైనింగ్ మోడర్న్ డే నైట్స్ అని ఒక బుక్ రాశారు. ఆ బుక్లో అంటారనమాట, బాయ్స్ లైఫ్ మైల్ స్టోన్స్ని, ప్యూబర్టీ, హై స్కూల్ గ్రాడ్యుయేషన్, అడల్ట్హుడ్ ఒక సెరమనీ లాగా చేయమంటారు అనమాట. ఒక సెలబ్రేట్ చేయమంటారు. సెలబ్రేట్ చేసి వాళ్ళకి అవి చక్కగా చెప్పడం, అలాంటి బుక్స్ ఇవ్వడం చదవడానికి అనమాట. సో ఈ రాడికల్ చేంజెస్, వాళ్ళు వాయిస్ మారుతూ ఉంటుంది వాళ్ళకి, సడన్గా పొడవైపోతూ ఉంటారు. చెప్పులు కొన్న 6 నెలలకే అవి చిన్న అయిపోతాయి. డ్రెస్సులు అవుట్గ్రో అయిపోతారు. ఆకలి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ తింటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. కాబట్టి ఇవన్నిటినీ మనం వాటికి అంత స్పేస్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ స్పేస్ ఫర్ దెమ్, ఫర్ ఆల్ దీస్ చేంజెస్. మనమే వాళ్ళని ఇంత తినేస్తున్నాడు అలాగపోతే అలాగా. కొంతమంది పేరెంట్సే పిల్లలకి ఓవర్ ఈటింగ్ హ్యాబిట్స్ నేర్పిస్తారు. ఊరికే కుక్కేస్తుంటారు అనమాట. ప్రేమ అనుకుంటారు, ఎంత ఎక్కువ కుక్కితే వాళ్ళకి అంత ప్రేమ అనుకుంటారు. కానీ తర్వాత వాళ్ళకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి అతి ప్రేమతో కుక్కేయడము, లేకపోతే చాలా ఫిగర్ కాన్షియస్గా పిల్లలకి ఏం పెట్టకపోవడం, ఇలాంటివి కూడా కాకోకుండా మనం చక్కగా వాళ్ళకి ఆ చేంజెస్ అనేవి, ఇమోషనల్ అండ్ బిహేవియరల్ చేంజెస్, అట్రాక్షన్స్, డిస్ట్రాక్షన్స్ మొదలవుతాయి. మనం కేర్ఫుల్గా ఉండాలి అన్నమాట. పిల్లలు ఒక్కొక్కసారి మనకు తెలియకోకుండా కొన్ని పుస్తకాలు తెచ్చుకుంటారు, కొన్ని సీడీలు తెచ్చుకుంటారు, మనకు తెలియకోకుండా లెటర్స్ రాసుకుంటారు, గ్రీటింగ్స్ ఇచ్చుకుంటారు, ఉంటాయి. మనం కూడా అలాంటి వాటి ఫేజెస్లో నుంచి వచ్చాం అనమాట. కాబట్టి ఇవి ఇక్కడ వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ దొరకాలని ప్రార్థన చేయడం. ఎందుకంటే మనం కొరింథియన్స్లో చూస్తాం అనమాట. ఏమని చూస్తామంటే ఫ్రెండ్షిప్స్ ఎలాగ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని అన్నాడు. బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్ అని అన్నాడు అనమాట. కాబట్టి కేర్ఫుల్గా మనం వీటి విషయాల్లో చాలా స్పేస్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉన్నది. ఇమోషనల్ చేంజెస్, కొన్నిసార్లు వాళ్ళ ఫిజికల్ చేంజెస్ని బట్టి వాళ్ళు లో సెల్ఫ్ ఎస్టీమ్లో ఉంటారు. కొంతమంది
సుపీరియారిటీ కాంప్లెక్స్, కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. వీటన్నిటిని వాళ్ళు మనం కేర్ఫుల్గా వాళ్ళని స్టడీ చేయడం, వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా ముఖ్యంగా ఈ ఏజ్లో ఈ అట్రాక్షన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదో ఘోరాలు నేరాలు చేసేసినట్టు వాళ్ళని ట్రీట్ చేయకోకుండా చక్కగా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని గైడ్ చేయటం, వాళ్ళని అందులోకి తోసేయకూడదు మనం తిట్టి, అందులోంచి బయటికి తీసుకొచ్చి ఎలా బయటికి తేవాలి అలాంటి వాటిలో నుంచి, ఒకవేళ వాళ్ళు అందులోకి వెళ్ళిపోతే గనక అనేది. సో ఎమోషనల్ చేంజెస్, ఆపోజిట్ సెక్స్తో ఫ్రెండ్షిప్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా వాళ్ళని డీల్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ప్యూరిటీ, సెక్షువల్ ఐడెంటిటీ, సెక్షువల్ ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్రెషన్, ప్యూరిటీ, మ్యారేజ్, ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి హౌ టు గాడ్ థాట్స్ అండ్ ఎమోషన్స్, నాట్ టు గెట్ లాస్ట్ ఇన్ లస్ట్ అనేది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో మనకి వాళ్ళు చేతుల్లోనే సెల్ ఫోన్స్ ఉంటున్నాయి, ఐప్యాడ్స్ ఉంటున్నాయి కాబట్టి మరి పోర్నోగ్రఫీ ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. బట్ వాటిలన్నిటి విషయాల్లో చక్కగా మనం ఎడ్యుకేట్ చేయడం, ప్రార్థన చేయటం, వాళ్ళకి ప్యాషన్ ఫర్ ప్యూరిటీని వాళ్ళకి ఇన్కల్కేట్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారంటే బాగా సెన్సిటివ్గా, వాళ్ళు దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరిస్తే కనుక వాక్యం వాళ్ళలో పనిచేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. తద్వారా వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని వాళ్ళలో జరిగేలాగా మనం చూడాల్సిన అవసరం అనేది ఎంతన్నా ఉందన్నమాట. ఓకే, సో ఈ రకంగా వాళ్ళ జర్నీ అన్నమాట. బైబిల్లో 1 Kings చాప్టర్ 2:2లో ఉంటుంది, బీ స్ట్రాంగ్ అండ్ షో యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్. గాడ్ కాల్ యూ టు బీ స్ట్రాంగ్ అండ్ షో యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్ చెప్తాడు వాళ్ళ నాన్న వాళ్ళ కొడుక్కి ఇలాగా అని అనమాట. అంత చక్కగా దేవుడు మరి ఎట్లా నువ్వు మ్యాన్గా ఎట్లా ఎదుగుతావు అని అంటే, మ్యాన్ అంటే రన్నింగ్ ఫ్రమ్ ద టెంప్టేషన్, జోసెఫ్ లాగా. అంటే జోసెఫ్ మూవీలు చూపెట్టాలి, జోసెఫ్ స్టోరీ చెప్పాలి, ఇట్లా ఉంటుంది వరల్డ్ అని చెప్పాలి. అలాగా రన్స్ ఫ్రమ్ టెంప్టేషన్ అనేది. జీసస్ ద టీనేజర్ టు మ్యాన్, అసలు ఎలాగా ఒక టీనేజర్ నుంచి మరి తల్లిదండ్రులకి ఎలా విధేయత చూపెట్టడం నేర్చుకున్నాడు ఆయన, ఏ రకంగా తల్లిదండ్రుల దగ్గర వాక్యం నేర్చుకున్నాడు. సో యాజ్ అ మ్యాన్ ఆయన ఎలా గ్రో అయ్యాడు పిల్లలతో మాట్లాడటం. అండ్ వాట్ ద బైబిల్ సే అబౌట్ డాటర్స్ అండ్ సన్స్ మనకు తెలియాలి అన్నమాట. కీర్తన 144:12 ఉంటుంది అన్నమాట, మా కుమార్తెలు నగరకి చెక్కిన కంబాల్లాగున్నారు, పిల్లర్స్ carved to beautify palace. Our sons are like plants, ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని అంటే బాయ్స్ ఆర్ ప్లాంట్స్, గర్ల్స్ ఆర్ పిల్లర్స్, సన్స్ ఆర్ ప్లాంట్స్, డాటర్స్ ఆర్ పిల్లర్స్ అని వాక్యంలో రాశాడు దావీదు. అలా మనం డాటర్స్ని డెలికేట్ డార్లింగ్స్ లాగా పెంచుతామా, లేకపోతే స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా పెంచుతామా? వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాక్యంలో చెప్పబడినవి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆడపిల్లలకి మదర్ టు ద డాటర్, గర్ల్ బికమింగ్ అన్ యంగ్ లేడీ, ఫెమినైన్ బాడీ, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ హార్మోన్స్, ప్యూబర్టీ, ఫస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్కి ముందే వాళ్ళకి షాక్ అయిపోకుండా అన్నమాట, ఆ మంత్లీ సైకిల్, వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇన్కన్వీనియన్సెస్, టాలరబుల్, అన్టాలరబుల్, అన్బేరబుల్ పెయిన్, ఇవన్నిట్లో సమ్టైమ్స్ దే నీడ్ ఎ మెడికల్ హెల్ప్. వీటన్నిట్లో పిల్లలతో మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి.
హౌ టు కోప్ అండ్ కీపింగ్ క్లీన్, రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో ఆడపిల్లలకు అనిపించవచ్చు ఇంత డిస్కంఫర్ట్లో వై ఆడపిల్లగా ఎందుకు నాకు అనిపిస్తుంది. కాబట్టి ద గిఫ్ట్ ఆఫ్ ఫెమినిటీ, దేవుడు చాయిస్, యు ఆర్ ఏ డాటర్, యు ఆర్ ఏ గర్ల్, గాడ్స్ చాయిస్, గాడ్స్ ప్లాన్. ఎవరు నీ చాయిస్ వల్ల నువ్వు పుట్టలేదు. యు ఆర్ నాట్ వాకింగ్ దిస్ రోడ్ అలోన్. ఆ బ్యూటీ ఆఫ్ ది గర్ల్హుడ్ని వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం. యు ఆర్ వండర్ఫుల్లీ మేడ్. దేవుడు నిన్ను ఎంతో చక్కగా ఆడపిల్లగా చేశాడు అని వాళ్ళకి ఆ ఆ వాళ్ళ యొక్క స్త్రీత్వాన్ని వాళ్ళు ప్రేమించటం, పండగ చేసుకోవడం నేర్పించాలి. సెలబ్రేట్ దేర్ ఉమెన్హుడ్ అనేది నేర్పాల్సిన అవసరం ఉందన్నమాట. 6th డే నా చేశాడు, వెరీ గుడ్ అన్నాడు నిన్ను చేసిన తర్వాత అని. ఎంతో చక్కగా దేవుడికి ఒక ప్లాన్స్. యు ఆర్ కింగ్స్ డాటర్ అని చెప్పాలి ఆడపిల్లలందరికీ. కింగ్స్ డాటర్ ఈజ్ ఆల్ గ్లోరియస్ విదిన్ అని. ఎంతో యు ఆర్ కింగ్స్ డాటర్ నువ్వు అని చెప్పాలి వాళ్ళకనమాట. సో చాలాసార్లు మనం బ్యూటీ డ్రివెన్ వరల్డ్ కదా ఇది. ఎవ్రీథింగ్ బ్యూటీ డ్రివెన్, బ్యూటీ కాన్షియస్, ఫిగర్ కాన్షియస్. ఆడపిల్లలు అసలు తినడం మానేస్తున్నారు ఈ రోజుల్లో అనమాట. అయితే బింజ్ ఈటింగ్ అన్నా చేస్తారు, ఆర్ నో ఈటింగ్ అన్నా ఉంటుంది అనమాట. లీన్ గా ఉంటున్నారు, ఒబీస్ గా ఉంటున్నారు, అండ్ లుక్స్ చాలా అన్నమాట. మరి బ్యూటీ అండ్ చామ్, ఈ 2 మాటలే అన్నమాట. బ్యూటీ అండ్ చామ్. పుట్టుకతో వచ్చేది అందం అయితే గనక తెచ్చిపెట్టుకునేది సౌందర్యం. కాబట్టి ఈ అందము సౌందర్యం కోసం ఉన్న ప్రాకులాట ఎక్స్టర్నల్ గా ఎంతంటే అంత ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇన్నర్ బ్యూటీ మీద వర్క్ చేయడం నేర్పించాలి. ఇది ఎక్కడో చదివాను నేను. ఫర్ అట్రాక్టివ్ లిప్స్ స్పీక్ వర్డ్స్ ఆఫ్ కైండ్నెస్. ఎంత లిప్స్టిక్ రాసుకుంటే అందమా, లేకపోతే కైండ్ వర్డ్స్ లో మాట్లాడే పెదవలా అని. ఫర్ లవ్లీ ఐస్ సీక్ అవుట్ ద గుడ్ ఇన్ పీపుల్, ఇతరుల మంచితనం. ఫర్ ఎ స్లిమ్ ఫిగర్ షేర్ యువర్ ఫుడ్ విత్ the hungry. For beautiful hair, let the child run his fingers through it once a day. For poise, walk with knowledge and you will never walk alone. People, even more than things, have to be restored, renewed, revived, reclaimed and redeemed. అంటే పొజిషన్స్, మనకుండే సెల్ ఫోన్ బట్టి, మనం వేసుకునే డ్రెస్ని బట్టి, మనం వేసుకునే చెప్పులు బ్రాండ్ని బట్టి, మనం పెట్టుకునే హెయిర్ క్లిప్ బ్రాండ్ని బట్టి, బ్రాండ్ కాన్షియస్ మెన్ అండ్ విమెన్. మనం అలాంటి వరల్డ్లో మనం కొట్టుకుపోతా ఉన్నాం. మన పిల్లల్ని కూడా కొట్టుకుపోయేలా చేసేటప్పుడు ఇట్స్ నాట్ ద మెటీరియల్ థింగ్స్, ఇట్స్ ద పీపుల్. పొజిషన్స్ కాదు, పీపుల్ అనేది పిల్లలకు చక్కగా చెప్పగలిగి ఉండాలన్నమాట. ఓకే, సో రిమెంబర్, ఇఫ్ యూ ఎవర్ నీడ్ ఎ హెల్పింగ్ హ్యాండ్, యూ విల్ ఫైండ్ వన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ఆర్మ్. చక్కగా అదర్ కాన్షియస్నెస్ నేర్పడం. సెల్ఫిష్, వీఆర్ సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫిష్ పీపుల్, సెల్ఫీ జనరేషన్ మనది. కాబట్టి అదర్ సెంటర్డ్గా, కేరింగ్గా, కైండ్గా, ఎంపాథెటిక్గా మరి అలా పెరిగేలాగా పిల్లల్ని మనం పెంచడం అనేది చాలా అవసరం అనమాట. డెవలప్ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారేజ్, సెక్స్, overcoming areas of sexual temptations, and be aware of sexually transmitted diseases, trauma, mental trauma. పిల్లలకి అఫైర్స్లోకి వెళ్ళి అందులో నుంచి బయటకు వస్తూ ఉంటే, టెల్ దెమ్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ దే హ్యావ్ టు కాన్సక్రేట్ దేర్ బాడీ ఫర్ గాడ్. బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని అట్లా ఎంతో చక్కగా ఓరియంట్ చేయాల్సిన అవసరం. అండ్ పర్టికులర్లీ సెక్స్ ఓన్లీ ఇన్ మ్యారేజ్ అనేది చాలా స్పష్టంగా పిల్లలకి మనం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే వరల్డ్ అరౌండ్లో ప్రీ మ్యారిటల్ సెక్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ ఈజ్ నాట్ ఎ ట్యాబు అంటుంది వరల్డ్. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అంటుంది. అలాంటప్పుడు వాక్యం ఏం చెప్తుంది?
ప్రీ-మ్యారిటల్ అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్, నో వే, ఓన్లీ ఇన్ మ్యారేజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. అది మనసుని కాచుకోవడం, శరీరాన్ని కాచుకోవడం, రెండిట్లో గార్డింగ్ ద మైండ్, ఇమోషన్స్ అండ్ బాడీ, ఇలాంటి థింగ్స్లో వాళ్ళు ఎంగేజ్ అవ్వకోకుండా ఎట్లా లస్ట్ఫుల్ లుక్స్, టచ్, ఫ్యాంటసీ అండ్ ఇమాజినేషన్స్, వీటన్నిటిలో నుంచి వాళ్ళను వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు అంటే వాక్యం చెప్పింది కదా, వాళ్ళు వాక్యంతో తమ నడతను శుద్ధి చేసుకుంటారు అనేది. కాబట్టి యవనస్తుడు దేని చేత ఆ వాక్యంలో వాళ్ళు రావాలి. అందుకే టైమ్ అండ్ అగైన్ ఏమంటున్నామంటే ఎంత తొందరగా వాళ్ళు రక్షణ పొందాలి, ఎంత బాగా వర్డ్ సెంటర్డ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ విత్ ఆల్ వల్నరబిలిటీ. We are all vulnerable. Our children are vulnerable. Particularly, this age is vulnerable age. It's a vulnerable age. On the slippery ground, వాళ్ళు జారిన నేల మీద అడుగులేస్తూ ఉంటారు. అది స్లిప్పరీ గ్రౌండ్. అడుగు వేసి నెక్స్ట్ అడుగు వేసేటప్పుడు జారిపోయే ప్రమాదం ఎంతో ఉంది. కాబట్టి పేరెంట్స్ ప్రేయర్ సపోర్ట్, ఒక కంచె వేయాలి వాళ్ళ చుట్టూ, ప్రార్థన కంచె వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. వల్నరబుల్ ఏజ్ కాబట్టి, వల్నరబుల్గా ఉంటారు కాబట్టి ఎంతో ప్రేమతో. అండ్ 18 and 20 years యంగ్ అడల్ట్స్ వాళ్ళు, వాళ్ళతో ఎలా ఉండాలి మరి మనం అంటే ఇన్ఫ్లుయెన్సింగ్, ఒక మెంటార్, ఓపెన్ టు డిస్కషన్, షేరింగ్ ఐడియాస్, experiences, respecting opinions, involve them and carefully help them to become young adults. చక్కగా వాళ్ళని ఎంతో చక్కగా అన్నమాట. సో 20 and above వాళ్ళు అడల్ట్స్, ఇంకా పెద్దోళ్ళు 20 టీనేజ్లోంచి బయటకు వచ్చేస్తారు. ఈ పిక్చర్ మేబీ చెప్తారేమో, ఈ పిక్చర్ గురించి చెప్తే అంటే మీకు పిక్చర్ ఎందుకు పెట్టాము అంటే ఎంతో స్కిల్ఫుల్గా బాల్ కొట్టి అది గోల్లోకి వెళ్ళేస్తుందా లేదా అనేది వాచ్ చేస్తాడు ఆయన, గోల్ఫ్ ఆడే ఆయన. జస్ట్ హీ వాచెస్. సో ఫార్ మనం 0 to 5 నుంచి 6 to 12 నుంచి 13 to 19 నుంచి ఇచ్చిన ఇన్పుట్ ఉంది చూసారు, ఎంతో స్కిల్ఫుల్గా వాళ్ళని ట్రైన్ చేసిన ఇన్పుట్ ఉన్నది చూసారు. అది ఉపయోగించి వాళ్ళని ఆ గోల్ వైపు మళ్ళించి వాళ్ళు వెళ్తా ఉంటే, జస్ట్ ఆ పీరియడ్ ఎలాంటిదంటే వీ హ్యావ్ టు వాచ్ దెమ్, ట్రీట్ దెమ్ యాజ్ అడల్ట్స్. గబగబా వచ్చి అరే ఇలా కాదురా అని కాకుండా, కెన్ ఐ గివ్ యూ ఎ సజెషన్? రెస్పెక్ట్ దేర్ అడల్ట్హుడ్, రెస్పెక్ట్ దేర్ అడల్ట్హుడ్ అన్నమాట. కెన్ ఐ కమ్ ఇన్ టు యువర్ రూమ్? Yeah, respect their adulthood, respect their freedom. They are adults. So it all depends on our foundation till now. Foundation is very, very important. Structure పైన కనపడుతుంది, బట్ ఫౌండేషన్ వల్నరబుల్ ఆల్రెడీ చెప్పాం మనం. దే ఆర్ ఆల్ కవర్ దెమ్ విత్ ప్రేయర్, మెయింటైన్ నెట్వర్క్. హాస్టల్లోకి వెళ్ళిపోతున్నారు, మేబీ అసలు డాక్టర్ చదవాలన్నా, ఐఐటీలకు వెళ్ళాలన్నా తీసుకెళ్ళి నారాయణ చైతన్యాల్లో పడేస్తున్నాం మనం అనమాట. అలాంటప్పుడు తర్వాత అటునుంచి అటే వాళ్ళు హాస్టల్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. మెయింటైన్ నెట్వర్క్. యాక్చువల్లీ మనకి ఈ టెక్నాలజీ చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది ఇలాంటప్పుడు, టు మెయింటైన్ నెట్వర్క్ విత్ దెమ్ అనేది అనమాట. సో రోజు కనెక్టెడ్గా ఉండటం వాళ్ళతో, మెయింటైన్ నెట్వర్క్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చూస్తాం అనమాట అడల్ట్స్ వాళ్ళు. సో ఇది మనం చూస్తున్నాం ఏంటి అని అంటే కనుక 6 to up
7 years control, 8 to 16 coaching, 16 to 12 counseling, and the last 20 and above caring. We love you. We are proud of you. Whether you are successful or you are not successful. You are our pride. అని వాళ్ళకి మనం వాళ్ళని ఓన్ చేసుకోవాలి. వాళ్ళ సక్సెస్ని ఎంత సెలబ్రేట్ చేసుకుంటామో వాళ్ళు సక్సెస్ అవ్వనప్పుడు కూడా అంతే రకంగా స్పోర్టివ్గా అన్నమాట. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ అన్నట్టుగా మనం వాళ్ళని ఓన్ చేసుకోవడం. అంటే వాళ్ళు కొంచెం సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతే, సరిగ్గా చదవలేకపోతే, మంచి ఉద్యోగం తెచ్చుకోలేకపోతే, లేకపోతే మనం చెప్పుకోవడానికి సొసైటీలో వాళ్ళు మనకి ఏ రకంగానూ అనువుగా లేకపోతే వాళ్ళని గురించి మనం సిగ్గుపడిపోతున్నట్టుగా, లేకపోతే వాళ్ళని డిజోన్ చేస్తున్నట్టుగా మనం మన బాడీ లాంగ్వేజ్లో కానీ మన మాటల్లో కానీ ఉంటే వాళ్ళు ఎంత కుంగిపోతారో పిల్లలు, ఎంత కుంగిపోతారో. కవర్ దెమ్ విత్ లవ్, కవర్ దెమ్ విత్ ప్రేయర్. చాలా ఇంపార్టెంట్ అనమాట. మేము వీఆర్ ఫర్ యూ అని అనమాట. వీఆర్ ఫర్ యూ, వీఆర్ విత్ యూ, యు ఆర్ అవర్స్ అనేవి మన మన కేరింగ్ ద్వారా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఓకే, సో ఒక అడ్వైజరీ లాగా మదర్ అండ్ ఫాదర్ అనమాట. సమ్ టైమ్స్ సమ్ చిల్డ్రన్ చాలా ఫ్రీగా మదర్తో ఉంటారు, సమ్ చిల్డ్రన్ చాలా ఫ్రీగా ఫాదర్తో ఉంటారు. మదరు ఫాదరు జలసీలు ఫీల్ అవ్వకూడదు అలాంటప్పుడు. ఓకే, తర్వాత మీ ఇద్దరు మాట్లాడుకుంటారు, షేర్ చేసుకుంటారు. నువ్వు డాడీతో చెప్పావు, నాతో చెప్పలేదని అలిగేయటాలు, నీకు డాడీ ఇష్టం నేను ఇష్టం లేదని దెప్పి పడవటాలు, అలాంటివి చేయొచ్చా మనం? పిల్లలు ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా భయపడతారు. మమ్మీ ఏమనుకుంటుందా, మమ్మీ చూస్తే మళ్ళీ ఏమంటుందా. ఒకవేళ డాడీ అలా చేశారనుకోండి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. అంటే చాలా కేర్ఫుల్గా పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది పేరెంట్స్ని చూసాను నేను. అది ఎంతవరకు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. చాలా ఇన్సెక్యూర్ మదర్, ఇన్సెక్యూర్ ఫాదర్. ఒకవేళ అమ్మాయి ఎక్కువ డాడీతో క్లోజ్గా ఉంటాం, డాడీ కొంచెం ఎక్కువగా అమ్మాయిని కేర్ చేస్తున్నట్టున్నప్పుడు అన్నెసెసరీ థింగ్స్ని అటాచ్ చేయడం, ఏదో వాళ్ళు సెక్షువల్గా వాళ్ళ మధ్య ఆ టెంటెడ్ రిలేషన్షిప్ అన్నట్టు అనుమానించడం, అంటాం. ఆ స్మాల్ మైండ్స్లో అవి ఎంత మరి డ్యామేజ్ చేస్తాయి. సిమిలర్లీ అబ్బాయి అమ్మతో ఎక్కువగా ఉంటే ఫాదర్ అలాంటి అంటాం. చాలా కేర్ఫుల్గా ఇలాంటి విషయాల్లో మనం ఉండాల్సిన అవసరం. షేరింగ్ అన్న దగ్గర నేను చెప్తున్నాను ఆ మాట. కొన్నిసార్లు అమ్మతో ఫ్రీగా షేర్ చేస్తారు, కొంతమంది నాన్నతో ఫ్రీగా షేర్ చేస్తారు. మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళు ఆ స్పేస్ ఇవ్వాలి వాళ్ళకి. వీఆర్ టుగెదర్. నువ్వు నాన్నతో చెప్పినా నాకేమి అభిప్రాయం, నాకేం బాధ లేదు. నువ్వు అమ్మతో చెప్పినా వాళ్ళ ఇంటిమసీని మనం, ఆ షేరింగ్ని మనం ప్రోత్సహించటం, రెస్పెక్ట్ చేయటం అనేది మనం నేర్చుకోవాలి. పేరెంట్స్గా మనం నేర్చుకోవాలి. ఇంకొకటి కూడా ఇక్కడ ఏంటంటే వీఆర్ వన్ అనేది కూడా మనకి కమ్యూనికేట్ చేయాలి. అంటే ఒకవేళ మదర్తో ఎక్కువగా ఉన్నా, ఫాదర్తో కొన్నిసార్లు పిల్లలు ఎక్కువగా ఉన్నా, బట్ అల్టిమేట్లీ లెట్ ఫాదర్ అండ్ లెట్ మదర్ కమ్యూనికేట్ టు దెమ్ దట్ మమ్మీ అండ్ డాడీ వీఆర్ వన్ అనేది కమ్యూనికేట్ అవ్వాలి, డైరెక్ట్గా ఇండైరెక్ట్. పిల్లలకి తెలియాలి మమ్మీ డాడీ అంటే. అదే నా ఉద్దేశం కూడా. మమ్మీతో షేర్ చేసుకుంటే డాడీ ఏమనుకోరు, డాడీతో షేర్ చేసుకుంటే మమ్మీ ఏమనుకోదు అనే మెసేజ్ మనం పిల్లలకు అందించాలి.
అట్ ద సేమ్ టైం మమ్మీ డాడీ కూడా ఆన్ ద సేమ్ పేజ్ ఉండాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో కెరియర్ ఆప్షన్స్లో మనం వాళ్ళతో జర్నీ చేయడం, హెల్పింగ్ దెమ్ మేక్ కెరియర్ ఆప్షన్స్, గైడింగ్ దెమ్ టు చూస్ లైఫ్ పార్ట్నర్స్ అండ్ డూ గాడ్స్ విల్ ఇన్ మ్యారేజ్, వొకేషన్ అండ్ మినిస్ట్రీ. ఇంకా ఈ పెద్ద డెసిషన్స్ ఇవి వాళ్ళ లైఫ్లో. వాళ్ళు ఏ స్ట్రీమ్ చదవాలి, ఏ కెరియర్ తీసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ పరిచర్య, ఇవన్నీ. సమ్టైమ్స్ మన పిల్లల్ని దేవుడు కొన్నిసార్లు ఫుల్ టైం మినిస్ట్రీకి పిలుస్తాడు, మిషనరీ డాక్టర్స్గా వెళ్ళాలని వాళ్ళని పిలుస్తాడు, పూర్తికాల సేవకి పిలుస్తాడు కొన్నిసార్లు. అవి అసలు మన అజెండాలో ఉండకపోవచ్చు, కానీ వాళ్ళతో పాటుగా మనం జర్నీ చేయడం. వాళ్ళు విశ్వాసులైతే వాళ్ళు విశ్వాసుల్ని వివాహం చేసుకోవాలి అనేది చెప్పడం. ఒకవేళ మనం మనకి అలాంటి స్టాండ్ లేకపోయినప్పటికీ వాక్యం చెప్తుంది విశ్వాసనే వివాహం చేసుకోవాలని, కట్నాలు తీసుకోవద్దని వాక్యం చెప్తుంది, కులాల్ని పట్టించుకోవద్దని వాక్యం చెప్తుందని. పిల్లలు ఒకవేళ దేవుడు వాక్యాన్ని వాళ్ళు ప్రేమించి అలాంటి అండర్స్టాండింగ్లోకి వచ్చి అలాంటి చాయిసెస్ చేసేటప్పుడు మనం వాళ్ళని మరి అడ్డం రాకూడదు. వాళ్ళకి దేవుడికి మధ్యలో మనం అడ్డం రాకూడదు అలాంటి మేజర్ డెసిషన్స్లో. అండ్ దెన్ పేరెంటల్ మోడల్, చాలా ఇంపార్టెంట్ థింగ్. పేరెంటల్ మోడల్, మమ్మీ చాయిసెస్ చేసేటప్పుడు మమ్మీ చాయిసెస్ గాడ్ సెంటర్డ్గా ఉంటాయా, సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాయా, వరల్డ్ సెంటర్డ్గా ఉంటాయా, వాళ్ళు చూస్తారు. చిల్డ్రన్ లెర్న్ బై వాచింగ్ పేరెంట్స్. మన లైఫ్ని చదువుతారు. సెట్ ద రైట్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీథింగ్. డోంట్ క్రిటిసైజ్ ఈచ్ అదర్ బిఫోర్ దెమ్. పేరెంట్స్గా క్రిటిసైజ్ చేయటం అది మరి చేయకూడదు. సెటిల్ డిస్ప్యూట్స్ ఇన్ ప్రైవేట్. వాళ్ళు లేనప్పుడు మన భార్యాభర్తలుగా మన గొడవలు ఉన్నాయనుకోండి, ఆ గొడవల్ని వాళ్ళు మనం ఎట్లా సెటిల్ చేసుకుంటామో కూడా చూడాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు చూసేవి కొన్ని ఉంటాయి, చూడకూడనివి కొన్ని ఉంటాయి. కాబట్టి వాటిని ప్రైవేట్గా మనం సెటిల్ చేసుకోవటం. వాళ్ళ ముందే యుద్ధాలు చేసేసి మనం పెళ్ళంటే, కుటుంబం అంటే వాళ్ళకి ఇంకా టెన్షన్ బిల్డ్ అయ్యేలా చేయకూడదు. దే వాచ్ అండ్ క్యాచ్ హౌ టు బి ఏ మ్యాన్ అండ్ ఉమెన్, హౌ టు బి ఏ హస్బెండ్, హౌ టు బి ఏ ఫాదర్. చూస్తారు వాళ్ళు. అచ్చం నేను మా అమ్మలాగా ఉండాలి పెళ్ళైతే అనుకుంటారా? అచ్చం మా డాడీలాగా ఉండాలి నేను పెళ్ళైతే అనుకుంటారా? అట్లాగా మనం చేయగలిగి ఉండాలి. లీవ్ ఎ స్పిరిచువల్ లెగసీ. మంచి ఆత్మీయ వారసత్వాన్ని అందించాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఒక తల్లిలాగా ఎలా ఉండాలో, ఒక భార్యలాగా ఎలా ఉండాలో, ఒక గృహిణిలాగా ఎలా ఉండాలో, ఒక స్త్రీలాగా ఎలా ఉండాలో చెప్పకనే మన జీవితం చెప్తుంది మన పిల్లలకి. కాబట్టి మనం ఆ రకంగా ఒక స్పిరిచువల్ లెగసీ, ఎలాగైతే తిమోతికి వాళ్ళ అమ్మ, వాళ్ళ అవ్వ, గ్రాండ్ పేరెంట్స్ అని అడుగుతున్నారు కదా, గ్రాండ్ పేరెంట్ తిమోతి గ్రాండ్ పేరెంట్ మనం చూస్తామన్నమాట. ఎంత నిష్కపటమైన విశ్వాసాన్ని అందించారని పౌలు చెప్పాడు. పౌలు కంటే ముందు ఎవరు విశ్వాసాన్ని అందించారు అని అంటే కనుక వాళ్ళ అమ్మ, వాళ్ళ అవ్వ, ఇద్దరు 2 women in the life of Timothy. స్పిరిచువల్ లెగసీ, నిష్కపటమైన విశ్వాసాన్ని అందించడంలో పేరెంటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. ఇట్స్ ఎ ప్రాసెస్. మనం అర్థం చేసుకోవాలి. ఫుల్లీ అండర్స్టాండ్ దట్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్ అండ్ నీదర్ ఆర్ అవర్ చిల్డ్రన్. మనం పర్ఫెక్ట్ పేరెంట్స్ కాదు, మన చిల్డ్రన్ పర్ఫెక్ట్ చిల్డ్రన్ కాదు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ వన్ అనదర్ ఎవ్రీ డే. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ఎదుగుతున్నాం, మనం నేర్చుకుంటున్నాం. వి మేక్ మిస్టేక్స్ ఇన్ ద ప్రాసెస్ అండ్ వి లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్.
నీడ్ టు లర్న్ హౌ టు టాక్. పిల్లలతో ఎలా పేరెంటింగ్ స్టైల్స్ ని మనం చూస్తున్నప్పుడు కొంతమంది అథారిటేరియన్ పేరెంట్స్ ఉంటారన్నమాట. సిట్ టు స్టాండ్ అని చిన్నప్పటి నుంచి పెద్దయ్యాక కూడా అంతే. అదే ఇంకా గేర్ మార్చడం అనమాట. అథారిటేటివ్ పేరెంట్స్ ఉంటారు. అండ్ పర్మిసివ్, పర్వాలేదు నువ్వు ఏం చేసుకున్నా నేను అలాగా స్పెక్టేటర్ అన్నమాట, నీ ఇష్టం నువ్వు చేసుకో అన్నట్టుగా అన్నమాట. అన్ఇన్వాల్వ్డ్, వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. వీళ్ళు నిజంగా చెప్పాలంటే ఇలాంటి మనం చాలా ఎక్కువ చేస్తాం అన్నమాట. మోస్ట్లీ వి రిమైన్ అన్ఇన్వాల్వ్డ్. లిటిల్ గైడెన్స్, లిటిల్ నర్చరింగ్, లిటిల్ అటెన్షన్. మన బిజీలో మనం ఉంటాం, మన హాబీల్లో మనం ఉంటాం. ఇంకా క్రికెట్ చూడడం, అసలు మ్యాచ్లు వస్తాయి కదా, లోకం మర్చిపోయి దాని మీదే ఉంటారు అనమాట. అట్లాగా పిల్లల్ని పట్టించుకోకుండా అన్ఇన్వాల్వ్డ్గా పేరెంటింగ్ స్టైల్స్ అన్నమాట. హెలికాప్టర్ పేరెంటింగ్ అని అన్నారు. హెలికాప్టర్ పేరెంటింగ్, ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంటారండి వీళ్ళు. ఓవర్ ప్రొటెక్టివ్ అన్నీ ఎందుకు అనంటే వాళ్ళు పిల్లలు కష్టపడడం ఇష్టం ఉండదు అనమాట. అలాగా అన్ని కంఫర్టబుల్గా ఉండాలి, వాళ్ళకి నొప్పి అసలు తెలియకూడదు, వాళ్ళు అడగకముందే అన్ని. వాళ్ళని స్నో ప్లో పేరెంట్స్ అని కూడా అంటారంట. అంటే రోడ్డు మీద స్నోని రిమూవ్ చేసేస్తుంటది కదా, ఆ రకంగా పిల్లలకి అంత హర్డిల్స్ అన్ని రిమూవ్ చేసేసి వాళ్ళకి అంటే ఒక రకంగా వాళ్ళ పాదాలు మన చేతుల మీద వేసుకుని వెళ్తాం అనమాట. బుల్డోజర్ పేరెంటింగ్, లాన్ మోవర్ పేరెంటింగ్ అంటారు. ఈ హెలికాప్టర్ స్నోప్లో పేరెంటింగ్ అని అంటారు అనమాట దీన్ని. ఇలా చేయటం వల్ల పిల్లలు చాలా కష్టపడతారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రావు, ఇండిపెండెంట్గా ఉండలేరు, డిపెండెంట్ అయిపోతారు అనమాట. కాబట్టి వాళ్ళని ఇండిపెండెంట్గా, గాడ్ డిపెండెంట్గా మనం పెంచాలి. కాబట్టి ఈ మిస్టేక్స్ చేయకూడదు. తర్వాత ఒపీనియన్స్ కూడా వాళ్ళ మీద రుద్దకూడదు, వాళ్ళు రియలైజ్ అయ్యేటట్టు చేయాలి. బుల్డోజ్ అంటే అది ఎట్లాగట్లా నేను చెప్పిందే చేయాలి అన్నట్టుగా కెరీర్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు. సో జర్నీ విత్ దెమ్, టేక్ దెమ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. Be a big picture parent. Okay, big picture parenting, where parents prepare kids for adulthood by gradually pulling back and giving them opportunity to think independently and solve problems for themselves. వాళ్ళు ఒకవేళ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనుకోండి, అడగాలన్నమాట, ఏంటి ప్రాబ్లము, నువ్వు ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నావు, నువ్వు దీన్ని ఎలాగా హ్యాండిల్ చేస్తావు, నీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉందా, వాళ్ళని ఆలోచింపనివ్వాలి. వాళ్ళంతట వాళ్ళు సొల్యూషన్స్కి రావడానికి వాళ్ళంతట వాళ్ళు థింకింగ్, రీజనింగ్, లాజిక్ అవన్నీ వాళ్ళ ఫ్యాకల్టీస్ అన్ని డెవలప్ అవనివ్వాలి. వీ కెన్ ఆఫర్ సజెషన్స్. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఒక బిగ్ పిక్చర్ అనేటప్పుడు గాడ్స్ బిగ్ పిక్చర్ మనం తెలుసుకోవాలన్నమాట. గాడ్స్ బిగ్ పిక్చర్, మనకిచ్చిన ఆ బిడ్డ పట్ల దేవుని యొక్క బిగ్ పిక్చర్ ఏంటి, అందులోకి వెళ్ళేలాగా మనం ఉండాల్సిన అవసరం అనేది అనమాట. హెల్ప్ యువర్ కిడ్స్ రీచ్ దే ఫుల్ పొటెన్షియల్, వాళ్ళ రకంగా అనమాట. ఇంత చేసిన తర్వాత మేబీ మనం చాలా ప్రేయర్ఫుల్గా, లవ్వింగ్గా, కేర్ఫుల్గా వాళ్ళకి వాక్యం అందిస్తూ పెంచిన తర్వాత కూడా ప్రాడిగల్స్ ఉంటారు, ప్రాడిగల్ చిల్డ్రన్ అంటారు, తప్పిపోయిన బిడ్డలు ఉంటారు. లేకపోతే ఆ కథ లేదు. సో ప్రాడిగల్ చిల్డ్రన్ ఉన్నప్పుడు లెట్ గో అండ్ లెట్ గాడ్ హ్యాండిల్. లెట్ గో. కొన్నిసార్లు కొంత లైఫ్లో హ్యాండిల్ చేయలేనప్పుడు వదిలిపెట్టలేము, దేవుడు నేర్పిస్తాడు.
టు లెట్ గో. అంటే వదిలేయని కాదు, గివ్ అప్ అని కాదు. ప్రాడిగల్స్ మే గ్రో despite careful parenting. Pray for deliverance from waywardness and prodigals to return. ఒక్కటే, ఎంతో బాధ, ఎంతో దుఃఖం, ఎంతో పెయిన్, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో స్లీప్లెస్ నైట్స్, ఎంతో స్ట్రగుల్, మెంటల్ ట్రామా, ఇవన్నీ ఉంటాయి. బట్ విత్ ఆల్ దట్, నెవర్ డినై లవ్, నెవర్ డినై లవ్, నెవర్ డిజోన్. నువ్వెవరో, నీకు నాకు సంబంధం లేదు. నో, నెవర్. పిల్లలు అంటారు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, నేను ఉండను అని అంటారు. మనం ఎప్పుడు కూడా, యు ఆర్ ఆల్వేస్ మై సన్, యు ఆర్ ఆల్వేస్ మై డాటర్, ఐ లవ్ యూ, ఐ కేర్ ఫర్ యూ. ఆ మెసేజ్ పిల్లలకి వెళ్ళాల్సిన అవసరం చాలా అవసరం అన్నమాట. In the process, parents knowingly, unknowingly wound the children. మన తొందరతనంలో మనం హ్యాండిల్ చేయలేక చాలాసార్లు ఏదో ఒకటి అనేస్తాం, అలుగుతాం, వాళ్ళ ముందే ఏడుస్తాం, వాళ్ళ ముందే బాధపడతాం. ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు తెలియకుండానే మన మాటలతోనో మన చేతులతోనో వాళ్ళ హృదయానికి గాయాలు చేస్తాం తెలియకుండానే. ఆస్క్ గాడ్స్ ఫర్గివ్నెస్ అండ్ చిల్డ్రన్ టు. ఆ ప్రాసెస్లో అలాంటి పిల్లలు చేస్తున్నప్పుడు మనం దేవా, నేను అనుకోని అన్నాను అని దేవుని దగ్గర అడగటం, పిల్లలను కూడా అడగటం. డోంట్ బి అషేమ్డ్ ఆఫ్ బీయింగ్ ఎ పేరెంట్ ఆఫ్ ఎ ప్రాడిగల్. ఎందుకంటే ఈ వరల్డ్లో ముఖ్యంగా క్రిస్టన్డంలో మరి సక్సెస్ఫుల్ చిల్డ్రన్, క్లీన్ చిల్డ్రన్, వాళ్ళైతేనే వెల్కమింగ్, రిసీవింగ్. వాళ్ళున్న పేరెంట్స్నే చాలా గ్లోరీ చేస్తారు. ఒకవేళ కుటుంబంలో మరి తప్పిపోయిన పిల్లలు ఉంటే కనుక, పిల్లలు లైఫ్ని మెస్అప్ చేసుకుంటే కనుక అలాంటి పేరెంట్స్ని తక్కువగా చూస్తారు. అలాంటి కల్చర్ మనది. కాబట్టి డోంట్ బి అషేమ్డ్ ఆఫ్ బీయింగ్ ఏ పేరెంట్ ఆఫ్ ప్రాడిగల్స్. ఆఫ్టర్ ఆల్, వీఆర్ ఆల్ ప్రాడిగల్స్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. మన పరలోక తండ్రికి మన అందరమే తప్పిపోయిన కుమారులు, కూతుళ్ళు, కొడుకులమే. ఎప్పుడైనా ఆ పరలోక తండ్రి నా గురించి షేమ్ ఫీల్ అయ్యాడా? షో హెవెన్లీ ఫాదర్స్ లవ్ అన్కండిషనల్. అందుకే దూరమరిగిన, ఇంటికి దూరమైన కొడుకు కథలో తండ్రి ప్రేమ ఎంత ఉన్నతంగా క్రీస్తు ప్రభు వారు చెప్పారంటే, అలాంటి ప్రేమ దేవుని వల్ల మాత్రమే వస్తుంది, మన వల్ల అయితే కాదు. కాబట్టి మనం కూడా అలాంటి ప్రేమతో దేవుడు మన హృదయాలు నింపాలని. వెల్కమ్ హోమ్ అన్కండిషనల్లీ. వాళ్ళు తిరిగి వస్తే అన్కండిషనల్లీ. ఏమి అకౌంట్ అడగద్దు, ఏమి తిట్టద్దు. ఒకవేళ వాళ్ళు లైఫ్లో చాలా నష్టపోతే తిక్కణిందా అన్నట్టు చూడద్దు. వాళ్ళు వెనక్కి వస్తే సెలబ్రేట్. నెవర్ బ్యాక్ బైట్ ఆర్ బ్లాక్ మెయిల్ దెమ్. నెవర్ బ్యాక్ బైట్, బ్లాక్ మెయిల్. హోమ్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్డ్ బ్యాక్. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. దిస్ ఈజ్ యువర్ హోమ్ అనే మెసేజ్ అలాంటి పిల్లలకి మనం ఇవ్వాల్సిన అవసరం. లేదంటే ఈ లోకంలో కొట్టుకుపోతారు, నాశనం అయిపోతారు. గాడ్ అండర్స్టాండ్స్ ద పెయిన్ ఆఫ్ ప్రాడిగల్ చిల్డ్రన్, పెయిన్ ఆఫ్ పేరెంట్. గాడ్ అండర్స్టాండ్స్. ఎందుకంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1 వచనాల్లో దేవుడు యెషయా ద్వారా ఏమంటాడంటే, ఎవరికి చెప్పుకోలేక ఆకాశానికి భూమికి చెప్పుకున్నాడు. మీరు తీసి చూడొచ్చు. పిల్లల్ని పెంచాను, పెద్ద చేశాను, వాళ్ళు నా మీద తిరగబడ్డాడు. ఆకాశమా విను, భూమి విను, నేను పిల్లల్ని పెంచాను,
పెద్ద చేశాను, వాళ్ళు నా మీద. గాడ్ అండర్స్టాండ్స్ ద పెయిన్ ఆఫ్ ద పేరెంట్. కాబట్టి ఇలాగా ఇంత చేశాక కూడా ఇలాగ అవుతుంది అని అంటే గనక తప్పకుండా అయ్యే పాసిబిలిటీ అనేది ఉన్నది. ప్రాడిగల్స్ విల్ కమ్ హోమ్. దేవుడు తీసుకొస్తాడు. ఇంటికి దూరమైన వాళ్ళని దేవుడు ఇంటికి తీసుకొస్తాడు. దట్స్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్. ప్రామిస్ ఆఫ్ గాడ్. యెషయా గ్రంథంలో నేను ఒక ప్రామిస్ మీకు చూపెట్టాలనుకున్నాను మీ అందరికీ. ఎవరైనా ఒకళ్ళు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం. ఐజియా 59:21 లాస్ట్ వర్స్. నేను డిస్ప్లే పెడదాం అనుకున్నాను, పెట్టలేకపోయాను. దయచేసి తీసి చూడండి, చదవండి. ఐజియా 59:21. As for me, this is my covenant with them, says the Lord. My spirit who is on you, and my words that I put in your mouth will not depart from your mouth, or from the mouths of your children, or from the mouths of their descendants, from this time on and forever, says the Lord. Forever, Amen. says the Lord. Amen. Amen. Covenant. It is a covenant. Kada? What is that covenant? What is that covenant? What is the promise? My spirit and my words, My spirit and my words. they will not నీ depart from. మీదనున్న నా ఆత్మ, నీ నోటు నుంచిన మాటలు, నీ నోటు నుండి, నీ పిల్లల నోటు నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మదుకుని ఎల్లప్పుడూ now and forever, now and forever. That's the promise of God. So let's hang on to promise. Let's ఎక్కువ మాట చెప్పాలనుకుంటున్నాను. మన పిల్లలు అవ్వచ్చు, మన కుటుంబస్తులు, మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, ఎవరి పిల్లలైనా కానీ, లేకపోతే పాస్టర్స్ పిల్లలు అవ్వచ్చు, కొన్ని సందర్భాలు ఎవరైనా కానీ, రత్న చెప్పినట్టు we don't have to ashamed of prodigals. Rather, my request is, please do not lose hope. ఎప్పటికైనా వాళ్ళకి మనం దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ మాటలే వాళ్ళని వెనక్కి తీసుకొస్తాయి. దేవుడు రిమైండ్ చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు రిమైండ్ చేస్తాడు, దేవుని మాట వెనక్కి తీసుకొస్తాడు. God is always stretching for his hands to receive them, along with our heavenly Father. As father and mother, stretch forth your hand and receive them unconditionally. Don't lose hope. అండ్ ఆల్సో మనం అలాంటి పేరెంట్స్ స్ట్రగుల్ అవుతా ఉంటే వాళ్ళ మీద ఇంకొక రాయేసి వాళ్ళకి ఇంకా పెయిన్ యాడ్ చేసే వాళ్ళంగా ఉండకూడదు. వాళ్ళని తక్కువ చేయకూడదు. మనం ఒక మంచి ప్రేయర్ సపోర్ట్, ప్రేయర్ బ్యాకప్. మీరొక్కలే కాదు, మేము కూడా ఉన్నాం మీతో, మేము ప్రార్థన చేస్తాం, డోంట్ వరీ అని ఒక సపోర్ట్, ప్రేయర్ఫుల్ సపోర్ట్ అండ్ జర్నీయింగ్ విత్ దెమ్. అలాంటి నేను కరోనా టైంలో ఒక సిస్టర్ ఇన్ ఫెయిత్ నాకు కాల్ చేసి వాళ్ళ బాబు కోసం 20 years పాపం ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ అయిపోయిందండి. మంచి పిల్లోడు, ఇస్ అ వెరీ గుడ్ బాయ్. ఇంకా ఆ స్ట్రెస్, ఆ డిప్రెషన్లో సెటిల్ అవగా వీడియో గేమ్స్కి, కంప్యూటర్ గేమ్స్కి అట్లాగా అడిక్ట్ అయిపోయి అట్లా ఉంటున్న పరిస్థితుల్లో పాపం తను నాతో షేర్ చేసుకుని బాధపడతా ఉంటే, ఏం లేదమ్మా మనం ప్రార్థన చేద్దామని ఆ కరోనా టైం అంతా ఒక రోజు ఎవ్రీ డే మనం అట్లీస్ట్ ఒక 15 to 20 minutes ప్రేయర్ చేయటం మొదలెట్టాము. ఆ తర్వాత మేము చాలా మంది ప్రాబ్లమ్స్ కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండేము. అవన్నీ కూడా దేవుడు ఆ ప్రేయర్లో ఆన్సర్ చేస్తూ వచ్చాడు. ఒక రోజుకైతే నాకు అనిపించింది, దేవా ఈ ప్రార్థన
ఎవరి కోసం మొదలెట్టాము, ఎవరి కోసం చేస్తున్నాము, అవన్నీ ఆన్సర్ చేస్తున్నా, వీటికి ఏమి ఆన్సర్ రావట్లేదు. వన్ ఫైన్ డే అసలు అద్భుతం దేవుడు చేశాడు. ఆ బాబుని దేవుడు రెస్టోర్ చేసి చక్కగా ఒక Wow. ఉద్యోగం ఇచ్చి ఎంతో చక్కగా తను అసలు మెరికల్ అన్నమాట. ఇట్స్ ఎ మెరికల్. Hallelujah. అలాగ మనం మన కో సిస్టర్స్ తో మనం అలా స్ట్రగుల్ పడేవాళ్ళు మనకి చెప్పినప్పుడు అదే గుడ్ ఆపర్చునిటీ టు ప్రే విత్ దెమ్, జర్నీ విత్ దెమ్. అంటే టు టేక్ టైమ్ అట్లీస్ట్ 5 to 10 minutes ఓన్లీ ఫర్ దట్. ప్రార్థన చేసి ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే అలాంటి సిస్టర్స్ ఇన్ ఫెయిత్ కావాలి, అలాంటి బ్రదర్స్ ఇన్ ఫెయిత్ కావాలి. మేము ఒక క్రైసిస్ లో నుంచి వెళ్ళేటప్పుడు ఒకసారి మాతో ఎవ్రీ వీకెండ్ ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ ఆర్ ఆస్ట్రేలియా, అమెరికా నుంచి జాయిన్ అయ్యేవాళ్ళు మార్నింగ్. వాళ్ళకి మిడ్ నైట్, మాకు ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 1 hour మాతో మాట్లాడి మాతో కలిసి ప్రార్థన చేసి దేవర్ విత్ అస్ ఇన్ దట్ క్రైసిస్ పీరియడ్ అన్నమాట. అట్లాగా మనం మరి డాక్టర్స్ అలాంటి కనెక్షన్స్ డెవలప్ చేసుకోవాలి. అలాంటి ప్రేయర్ కనెక్షన్స్ రియల్ లైఫ్ ఇష్యూస్కి మన బిడ్డల జీవితాల్లో దేవుడు పనిచేసి దేవుడు తీసుకొచ్చే ట్రాన్స్ఫర్మేషన్, దేవుడిచ్చే బ్లెస్సింగ్, వరల్డ్ కాదు. ఆ రకంగా మరి మనం మన ఫ్యామిలీస్, మన చిల్డ్రన్ని ఒకరికొకరు అంటే గాసిపింగ్ కాదు. డోంట్ కనెక్ట్ ఫర్ గాసిపింగ్. వాళ్ళ పిల్లలు ఎలాగంట, వీళ్ళ పిల్లలు ఎలాగంట, వాళ్ళు అలాగంట. నో. ఎందుకంటే తీతు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు చాలా భయంకరంగా రాశాడు. వృద్ధ స్త్రీలు కొండిగత్తులు అన్నాడు. కొండిగత్తులు కాక అన్నాడు. యవ్వన స్త్రీల్ని గృహాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పించమన్నాడు. ఓల్డర్ ఉమెన్ హ్యాస్ అ గ్రేట్ రోల్ ఇన్ ప్రొడ్యూసింగ్ హోమ్ బిల్డర్స్. ఓల్డర్ ఉమెన్కే అప్పగించాడు ఆ బాధ్యత. బట్ ఆ రకంగా సపోర్ట్ చేద్దాం, టైం ఇద్దాం. ప్రేయింగ్ ఓవర్ చిల్డ్రన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రే స్క్రిప్చర్స్ ఓవర్ దెమ్. ప్రామిసెస్ టు ప్రే అండ్ డిక్లేర్ ఓవర్. ప్రే ఫర్ దేర్ హోలీనెస్. యోబులాగా ప్రతిరోజు వాళ్ళ పవిత్రత కోసం. బ్లెస్ ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఆరోనిక్ బ్లెస్సింగ్స్. ఒకవేళ వాళ్ళ లైఫ్ మెస్అప్ అయిపోయి కొన్నిసార్లు కొన్ని కష్టాలు మెస్అప్ చేసుకొని అవసరం లేదు. ఈ వరల్డ్లో, ఈ వికెడ్ వరల్డ్లో ఫెయిత్ని బట్టి ఎన్నో స్ట్రగుల్స్ గుండా వెళ్తారు పిల్లలు. ఇంకా వాళ్ళకి బ్లెస్సింగ్ అసలు మనకు కనబడదు. అయినప్పటికీ కూడా ఆరోనిక్ బ్లెస్సింగ్స్ ప్రొనౌన్స్ చేయడం అన్నమాట. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ మీద ఉదయిస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు. అది ఎవ్రీడే ప్రొనౌన్స్ చేయడం. నెక్స్ట్, బైండ్ అండ్ డెస్ట్రాయ్ అండ్ ఎనల్ ఎనీ సాటన్స్ స్కీమ్స్ అగైన్స్ట్ ద చిల్డ్రన్స్ లైఫ్స్. నేను చెప్పాను కదా, ఒక క్రైసిస్ గురించి వెళ్ళేటప్పుడు ఒక సిస్టర్ ఇన్ ఫెయిత్, తను పెద్దగా చదువుకోలేదు కానీ చాలా ప్రేయర్ఫుల్ లేడీ అన్నమాట. తను ఒక బుక్ చదివి ఆ బుక్లో నుంచి ఒక పిల్లల కోసం ఏం ప్రార్థన చేయాలి అనేది ఆ రిటర్న్ ప్రేయర్ ఒకటి తన దగ్గర ఉంటే అది నాకు ఫార్వర్డ్ చేసింది. ఆ ప్రేయర్ అలాగ అది అంటే మరి చదవటమే అనుకోవచ్చు, కానీ అలాగే ప్రేయర్ చేయటం, దాన్ని తీసుకొని సమ్ టైమ్స్ మనకు అసలు ప్రార్థన కూడా రాదు, ఏం ప్రార్థన చేయాలో తెలియదు, ఏడుపు తప్ప ప్రార్థన రాదు. అలాంటప్పుడు ఆ వాక్య భాగాల్లో ప్రార్థన, యెహోషాపాతు అంటాడు కదా, ఏమంటాడు? వి డూ నాట్ నో వాట్ టు డూ బట్ అవర్ ఐస్ ఆర్ ఆన్ యూ అంటాడు. మాకు ఏం చేయను దిక్కు తోచడం లేదు, కానీ మా కన్నులు నీ మీద ఉన్నాయి. ఆ మాటలు, ఆ ప్రార్థనలు, ఆ రకంగా మనం ఐడెంటిఫై చేయాలి చిల్డ్రన్ లైఫ్ మీద ఉన్న అటాక్ ఏంటి, సాతాను ఎలాగ వాళ్ళని డిసీవ్ చేస్తున్నాడు, అలాగ స్ట్రాటజీస్, ట్రాప్స్ ఏంటి వాళ్ళకి,
వాటన్నిటిని యేసు నామంలో బంధించాలి. సాతాను స్కీమ్స్ అన్నిటిని మనం యేసు నామంలో బంధించాలి, యేసు నామంలో నాశనం చేయాలి. దేవుడు చెప్పాడు కదా, మీరు దేన్ని బంధిస్తే నేను దాన్ని బంధిస్తాను అన్నాడు. కాబట్టి యేసు నామంలో మనం బంధించటం నేర్చుకోవాలి. ఆ కైండ్ ఆఫ్ ప్రేయర్ని ఎక్సర్సైజ్ చేయటం. అండ్ అబవ్ ఆల్ 3 things: prayer, patience, parental love. Continue to pray. Don't give up. Continue to be patient, long suffering. ఎదురాడే జనాలకి దినమెల్లా చేతులు చాచానని చెప్పాడు దేవుడు. మన దేవుడి దగ్గరే మనకు వస్తుంది. పేరెంటల్ లవ్ విలాప వాక్యాల్లో ఉంటుందన్నమాట. నూతనంగా ప్రతిరోజు మీ పట్ల నాకు ప్రేమ పడుతుందన్న ఆ కైండ్ ఆఫ్ పేరెంటల్ లవ్, అన్కండిషనల్, డిపెండ్ ఆన్ గాడ్, ట్రస్ట్ ద గుడ్ షెపర్డ్. ఆ వాక్యం కూడా మీరు రెఫరెన్స్ తర్వాత చదువుకోండి. ఎజెకియల్ 34:11-13లో దేవుడు ఒక గుడ్ షెపర్డ్గా ఎలాగా తన గొర్రెల పట్ల ఉన్నాడు. అవి ఎక్కడున్నాయి, ఎలాంటి కష్టంలో ఉన్నాయి, ఎక్కడో ఆయన వాటి వెనకే వెళ్ళి తీసుకొని వస్తాడు. అలాంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి నెవర్ లూజ్ హోప్, నెవర్ లూజ్ హోప్. పిల్లలు సక్సెస్ఫుల్గా ఉంటే మనల్ని మనం గొప్ప చేసుకోవడం, పిల్లలు అంతగా లేకపోతే కృంగిపోవడం కాకోకుండా, దేవుడు మన పిల్లలు సక్సెస్ఫుల్గా ఉన్నారంటే గాడ్స్ గ్రేస్ అండ్ గ్లోరీ. మన పిల్లలు కష్టపడుతున్నారు అని అంటే కూడా గాడ్స్ గ్రేస్ అండ్ గ్లోరీ. ఎందుకంటే ఆయన వాళ్ళని రెస్టోర్ చేసే దేవుడు, రీబిల్డ్ చేసే దేవుడు, రెన్యూ చేసే దేవుడు, వాళ్ళని బ్లెస్ చేసే దేవుడు. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ చిల్డ్రన్. మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. భయంతో వణుకుతో వాళ్ళని పెంచాలి. ప్రార్థన, పేషెన్స్, పేరెంటల్ లవ్. ప్రేయర్, పేషెన్స్, పేరెంటల్ లవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ Yeah, let us reflect and let us resolve as parents. One or two things I would like to add. అవి మేము ఇప్పుడు డీల్ చేయబోట్లేదు, కానీ అప్రోప్రియేట్ టైంలో మీరు ఒకవేళ స్పెసిఫిక్గా అడిగితే దాని మీద వర్క్ చేసి మీకు చెప్తాం. నెంబర్ 1 ఏంటంటే, అందులో barrenness. Is barrenness a curse? What Bible says about it. Number 2, difficult children and disabled children, how to handle them, how to handle such children. This is another challenge. ఈ 2 things కూడా సొసైటీ ఎట్లాగా చూస్తుంది, మనం ఎట్లాగా అలాంటి పిల్లల్ని ఎలా మనం పేరెంటింగ్ ఇవ్వాలి. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. అది మరలా దాని మీద మేము కొంత వర్క్ చేసి, మీరు ఒకవేళ కావాలంటే దాన్ని అప్రోప్రియేట్ టైంలో మేము దాన్ని డీల్ చేస్తాం. ఇంకొక మాట చెప్పి ఒక పిక్చర్ మీకు చూపించి నేను క్లోజ్ చేస్తాను. లాస్ట్లీ ఒక చిన్న పిక్చర్ చూపించి మీకు let us take time to reflect and respond, make a commitment. దాన్ని బట్టి ఒక కమిట్మెంట్కి వద్దాం. దేవుడిచ్చినటువంటి ఈ బిడ్డల్ని వాళ్ళ జనరేషన్కి సర్వ్ చేయగలిగే యోధులుగా, ఈ యొక్క క్రికెట్ వరల్డ్లో, పిలిపిల్ల పత్రికలో ఉంటుంది కదా, ఈ క్రికెట్ వరల్డ్లో మరి వాళ్ళు జ్యోతులుగా ప్రకాశించాలని మన ప్రార్థన, మన ప్రయాస, మన ప్రేమ. ప్రార్థన, మన ప్రయాస,
మన grandmother. So with this, we conclude parenting talk. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ స్లైడ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. కనిపిస్తుందమ్మా ఈ స్లైడ్? The parental model, brother. Parental model. Yes. Yeah, this is the last slide. దీంట్లో చిల్డ్రన్ అంటే నేను ఒక స్పాంజ్ పెట్టాను అక్కడ. As much as they are soaked in God's word, as much as they are soaked with parental model, they will absorb. Let them be soaked in the home with the values of God's word, and a good model, definitely they will absorb and take it to the generations. So with this, we conclude. Nothing makes children more secure in themselves than when they are conscious that their mother and their father actively like each other. Mother and father, they actively love each other, like each other. Nothing makes children more secure. Shall we provide such a secured atmosphere to the children in the homes? It's a big challenge. It's a big challenge. అడుగుదాం దేవుణ్ణి క్షమించమని. ఎక్కడైనా ఒకవేళ ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే, తర్వాత మరి వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్టివ్లీ లవ్ ఈచ్ అదర్ అనే సిచ్యువేషన్ మనలో ఉంటే, అలాంటప్పుడు మంచి అట్మాస్ఫియర్ని ప్రొవైడ్ చేయలేం. ఒక విలుకాడు ఆ బాణాలకి మంచి ఆ యొక్క అంబుల పొది ప్రొవైడ్ చేసినట్టు, గుడ్ అట్మాస్ఫియర్ టు ద చిల్డ్రన్. Protect them, cover them with prayers. With this, I conclude that parenting is modeling. Parenting is as a teamwork. Enjoy the reward and celebrate. Over to Ramlata.